ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించునుగాక. చాలా సంతోషము. ప్రభు యొక్క సన్నిధిలో, ఆయన గృహంలో ఇలాగూ సమయం గడుపుచ్చేటువంటి ఆత్మ సంబంధమైన ప్రపంచంలో చాలా గొప్పదైన మార్పులు కలిగింపజేస్తూ ఉంటుంది. భౌతికంగా నీరసముల చేత, నిరుత్సాహాల చేత, ఆశల చేత రకరకాల పరిస్థితుల్లో కూర్చుంటాం, కానీ ఆత్మీయమైన ప్రపంచం ఒకటి ఉంటుంది మన కంటికి కనబడినటువంటిది. అక్కడ సమీకరణాలు మారుతూ ఉంటున్నాయి. అక్కడ దానిపైన మాత్రమే మన దృష్టిని మనం నిజంగా లగ్నం చేస్తేమా గొప్పదైన మేలుడు పొందుకుంటాం. ఆమేన్. మంచిది. నేరుగా మన సమయాన్ని లేఖనాల గుండా గడిపే ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనాన్ని గమనించండి. 46:10. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనిదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. అలాగే 48వ అధ్యాయము యెషయా గ్రంథంలోనే 3వ వచనాన్ని గమనించండి. పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలం క్రిందట తెలియజేసి తిని, ఆ సమాచారము నా నోట నుండి బయలుదేరను. నేను వాటిని ప్రకటించి తిని, నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించను. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరు రెండు చూడండి, తల ఉంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, నీ సన్నిధిలో మేము ఇలాగ సమకూర్చబడుటకు కూడా అర్హులము కాదు నాయన. వినుటకు నీ ప్రియమైన ప్రజలు కానీ, ఇక్కడ బోధించుటకు నేను కానీ ఏ ఒక్కరిలో కూడా ప్రభునైనా కనీసమైనటువంటి నాయన ఖచ్చితమైనటువంటి అర్హతలు ఏ ఒక్కరిలో కూడా లేవయ్యా. మాకు కలిగిన అర్హత అంతయు నీ ఎన్నిక, నీ ప్రేమ, నువ్వు పిలిచిన పిలుపు, నువ్వు మా కోసము కార్చిన రక్తమే మాకు అనుగ్రహతను నిజంగానే ఆ యోగ్యతను కలగజేసిందే కానీ మాకంటూ మేముగా ఇక్కడ సమకూర్చబడుటకు శక్తి చాలిన వారిగా మేము లేము. నీ కృపచేత మమ్మల్ని ఇంతవరకు నడిపించిన దేవుడవు. ఇక మీదట కూడా ప్రభువా, ఆ గమ్యమును పూర్తిగా చేరు వరకు మీ ఆత్మను, మీ సన్నిధిని మాకు తోడుగా పోనిమ్మని ప్రార్థిస్తా ఉన్నాము. దయచేసి చదవబడిన లేఖనముల గుండా మేము గ్రహింపవలసిన సంగతులను నాతో మాతో మాట్లాడమని, మమ్మల్ని అందరూ కూడా మీరు దర్శింపమని, బోధింపదగిన ఆత్మను గ్రహింపు శక్తిని స్థలంలో కుమ్మరింపజేయమని, నీ కొద్ది మాటల ద్వారా మేము సరిచేయబడుటలోను, నీ ఆత్మలో ఆత్మగా, నీ వాక్యంలో వాక్యంగా మలచబడుటలో మరికొంత ఆయన అభివృద్ధి చెందినట్లుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. మంచిది. చదవబడినటువంటి లేఖన భాగాన్ని చూస్తే యెషయా గ్రంథం 47వ అధ్యాయము 10వ వచనాన్ని మరొకసారి చూడండి. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తం అంతయు నెరవేర్చుకొనేదనియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. ఆమేన్. నిజంగానే ఆలోచించండి. జరగబోయేటువంటి సంగతులను గురించి దేవుడు ఆది నుండే తను ముందుగా తెలియపరుస్తూనే ఉన్నాడు. ఎప్పుడు ఆదామవ్వలతో ఆ వృక్ష ఫలములను పాలిభాగస్తులు ఇవ్వడం గురించి మొదలు పెట్టినప్పటి నుంచి జరగనై ఉన్న సంగతులు జరగక మునుపు చెప్తా ఉన్నాడు. నీవు ముట్టితివా, నువ్వు చస్తావు. అది అప్పటికి ఇక జరగల, కానీ జరగనై ఉన్నదాన్ని ముందుగానే చెప్తా ఉన్నాడు ఆయన. భవిష్యత్తులో కలగబోయే ప్రతిదాన్ని కూడా తన ఆలోచనలో ముందుగానే చూసి ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఆలోచన మాత్రమే నిలుస్తుంది. కరెక్టేనా? ఇప్పుడు మనం పాట పాడాం, ఎన్ని తలిచినా
ఏది అడిగినా జరిగినా చివరికి చోటు చేసుకునేది నీ చిత్తమే. ఎసర్నో? ఫైనల్గా చివరికి దేవుడు మనల్ని ఎక్కడ నిలబెట్టాలనుకుంటాడో అక్కడే నిలబడతాం. మనం బహుగా అడిగినా అడగకపోయినా అందుమా అడుగుడం మానేస్తారు. నా మాట వింటున్నారా? ఇది ఎంత సంక్లిష్టమైనటువంటి సంగతి అంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తాను చూడు. ఈ అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి అరే నువ్వు కష్టపడితే డాక్టర్ అవుతావు బేటా అని చెప్పా. వాడు ఏం చేస్తాడు? కష్టపడి చదువుతాడు. అరే దేవుడు నువ్వు ఏదన్నా నిర్ణయం తీసుకో, నేను ఖచ్చితంగా దేవుడిని డాక్టర్ చేయాలని డిసైడ్ అయ్యిండ్రా అని చెప్పిన. చదువుతాడు వాడిగా? వాడు ఏమంటాడు? దేవుడి మాట తప్పిపోదు బ్రదర్ అని నాకే చెప్తాడు వాళ్ళు మళ్ళీ. కరెక్టేనా? ఇక్కడ ఏం జరుగుతుందంటే, దేవుడు తన ఆలోచనను నిలిపెదననియు తను చెప్పుచున్నటువంటి ఆ భరోసా సంబంధమైన ఆ మాటకును మనుష్యులకుండే ఫ్రీ విల్ అంటే తెలుసుగా, స్వతంత్రత. కరెక్టేనా? ఎస్ఆర్నో? స్వతంత్రత, మనుష్యుల స్వతంత్రతకి దేవుడి చిత్తానికి మధ్యలో బంధాన్ని కొద్దిగా కనిపెట్టగలగాలయ్యా. నా మాట వింటున్నారా? ఎందుకంటే ఆయన వచ్చాడు, నేను వంకర చేసిందని ఎవడు చక్కపరచలేడు, నేను చక్కగా చేసిందని ఎవడు వంకర చేయలేడు. చివరికి నేను అనుకున్నది మాత్రమే జరుగుద్ది. కరెక్టేనా? ఇప్పుడు ఇదే మాట యోనా దగ్గర చెప్పామనుకో, యోనా అంటాడు, అవునయ్యా వాస్తవమే ఆ మాట, ఆమె అన్నట్టుగానే ఉంటుంది, నేను నాకు నచ్చిన దిశలో వెళ్దాం అనుకున్నా, కానీ చివరికి దేవుడు తన చిత్తానుసారముగా నినేవేకి పంపించాడు. అది ఆయన చిత్తము కాబట్టి నెరవేర్పు జరిగించాడు. ఎస్ఆర్నో? తర్వాత ఇప్పుడు ఎవరైతే ధనవంతుడిగా ఉండి పేదవాడైన లాజరు వలె కాకుండా అబ్రహాము రొమ్మున కూర్చోకుండా పెద్ద అగాధం అనబడుతున్నటువంటి ఆ మధ్య విశాలమునకు అవతల వ్యక్తిని అడిగావనుకో, అతడు ఏం చెప్తాడు ఈ మాటకి? నేను మంచిగా ఉండడానికి ప్రయత్నం చేశాను, కానీ నేను నరకంలో ఉండే దేవుడి చిత్తము అంటాడా? ఏది యోనాను అడిగితే చెప్పి ఉన్నాడో అదే మాట ఈ అగాధములకు అవతల ఉండి దాహం కోసము మళ్ళీ తన సహోదరుల దగ్గరికి వెళ్ళి కొన్ని మాటలు చెప్పొస్తానని ఆశించుచున్న వ్యక్తి ఇది దేవుడి చిత్తం అని చెప్తాడా? మంచి జరిగినప్పుడు మాత్రమే దేవుడి చిత్తం వైపు, ఆశించినది మేలైనది దక్కనప్పుడు మాత్రము ఎక్కడో మరికొంత ఆలోచన విధానంలో వేరుగా మనుషులు నిలబడుతున్న ఒక క్రమం కనబడుతూ ఉంటుంది. ఎస్ఆర్నో? అంతేనా? ఏ ఒక్కరు కూడా 10 మంది చేత దెబ్బలు తింటున్నప్పుడు కానీ, ఆర్థిక భారాలు భయంకరంగా మొత్తబడుతున్నప్పుడు కానీ ఇది ప్రభు చిత్తమని ఎవరు అనుకోరు. ఎస్ఆర్నో? సాధారణంగా అందరి యొక్క ఆలోచన విధానం అలాంటిదే. కానీ చివరికి నా ఆలోచనే నిలుచును అని అంటున్నాడు కదా. ఇప్పుడు నా ఆలోచన నిలుచును అన్నప్పుడు జరిగే మంచికైనను చెడుకైనను ఆశించింది జరిగినా జరగకపోయినా దానికి బాధ్యుడు దేవుడేనా? అర్థం కాలే, మళ్ళీ చెప్తాను. చివరికి నా ఆలోచన మాత్రమే జరుగును, నా చిత్తం మాత్రమే జరుగును ప్రతి ఒక్కరి పట్ల కదా. ఇది మాత్రం అల్టిమేట్. అంటే దీన్ని మార్పు చేయలేము, దీన్ని ఎవరు దీన్ని ఏమి చేయలేరు, చేంజ్ చేయలేరు. కానీ ఇప్పుడు సమస్తము జరుగుట ఆయన చిత్తంలో మాత్రమే ఉన్నప్పుడు, మంచి జరిగినప్పుడు మాత్రము ఖచ్చితంగా ఆయనే, చెడు జరుగుటే కూడా ఆయనేనా? అయ్యా అది కూడా ఆయన చిత్తంలోనే జరగాలి కదా. ఈజ్ అన్ ఆమ్ని బిలెవలెన్స్, ఆమ్నిసియన్స్ కదా. అన్నీ ఎరిగినవాడు, అన్నిటిలో అన్నిగా ఉన్నవాడు, భవిష్యత్ జ్ఞానాన్ని ముందు ఎరిగినవాడు కనుక ఇప్పుడు జరగనే ఉన్న ప్రతి దాని గురించి ముందుగానే చెప్తున్నాడుగా. ఇప్పుడు మీరు ఆ 2 లేఖనాలు చదివారా? మరొకసారి చూడండి. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు
నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని కూడా తెలియజేయచ్చు వస్తూనే ఉన్నాను అంటున్నాడు ఆయన. అంతేకాకుండా 3వ వచనం చూడాలి 48వ అధ్యాయంలో, పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలం క్రిందట తెలియజేసి తిని. అంటే ఏమంటున్నాడు? కొంతకాలం అయ్యాక ఏ సంగతులు బయలుపరిచాడో ఆ బయలుపరిచిన సంగతులు నెరవేర్పు జరిగాక ఆయన అంటాడు, చూసారా మొన్నటి దినాన్ని ఏదైతే జరిగినో దీన్ని నేను ఎప్పుడో చెప్పేసా మీకు అంటున్నాడు. తర్వాత ఆ సమాచారము నా నోట నుండి బయలుదేరును, నేను వాటిని ప్రకటించి తిని, నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించను. కలగబోయే వాటిని చెప్పింది ఆయనే, జరగడానికి మునిపే చెప్పాడు. ఏవైతే జరుగుతామని చెప్పి ఉన్నాడో అవి జరిగించింది ఎవరు ఆకస్మికముగా? ఆయనే. మేలుడు జరిగించటకు ఆయనే, ఇది ఓకే పాజిటివ్. మరి ఆశించింది అందనప్పుడు, చెడు జరిగినప్పుడు, ఓటమి లభించినప్పుడు, ఎన్ని తలచినా ఏదడిగినా అలాంటప్పుడు అడుగుడు ఎందుకు అంటే ఎందుకు వచ్చిన? ఇప్పుడు మీరు 10 సార్లు నొక్కిన స్విచ్ ఒక్కసారి పనిచేస్తున్నప్పుడు 10 సార్లు నొక్కడం దేనికి? ఒకసారి నొక్కితే అయిపోద్దిగా, ఇక రెండోసారి పని చేయదుగా. మీకు అర్థమైందా? ఇది సాధారణంగా బయట థియాలజీలో ది అల్టిమేట్ క్వశ్చన్స్ అని కొన్ని ఉంటాయి. నా మాట జరుగుతుంది, అల్టిమేట్ క్వశ్చన్స్ అని ఉంటాయి. ఏంటంటే ద పర్పస్ ఆఫ్ లైఫ్, అంటే జీవం యొక్క ఉద్దేశము, అండ్ ద క్రియేషన్, ద గాడ్స్ ఎగ్జిస్ట్ అంటే సృష్టి, మూడోది దేవుడి యొక్క ఉనికి, తర్వాత జరుగుతున్నటువంటి సంగతులు అంటే దాన్నే దేవుడి యొక్క ఉద్దేశ ప్రకారం జరుగుతున్న సంగతులు. ఇవి ఎప్పుడు అల్టిమేట్ క్వశ్చన్స్. అల్టిమేట్ క్వశ్చన్స్ అంటే దీనికి ఇంతవరకు సరైన సమాధానం ఎవడు ఇవ్వలే. జీవం యొక్క ఉద్దేశం కానీ, దేవుడి యొక్క ఉనికి కానీ, సృష్టి కానీ, దేవుడి చిత్తము కానీ, వీటిని అల్టిమేట్ క్వశ్చన్స్ అంటారు. మిగిలిన చాలా వాటి క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం దొరుకుతాయి. ప్రతి క్వశ్చన్ వచ్చి ఈ అల్టిమేట్ క్వశ్చన్లోకే కలిసిపోతాయి. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఎట్లాగా, ఇది ఎవరు చేశారు? ప్రభు బ్రదర్ ఎవరు చేశారు? అలా అమ్మ నాన్నని లాస్ట్కి ఎక్కడికి వెళ్తుంది? అది దేవుడి దగ్గరికి. అట్లా ఎవ్రీ క్వశ్చన్, ప్రతి ప్రశ్న ఈ అల్టిమేట్ క్వశ్చన్లోకి వెళ్తాయి. అన్నమాట వింటున్నారా? ఏదైనా అడగనివ్వండి, దాన్ని కనిపెట్టే ప్రయత్నంలో మూలాలు వెతుకుతూ 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 వెళ్తుండగా కొన్ని అల్టిమేట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతుంది. దానికి సమాధానం చెప్పజాలరు. కానీ వాటికి సైతం సమాధానం చెప్పగలిగేది దైవభక్తి గుండా లేఖనాలు మాత్రమే చెప్తాయి. సార్లో మనం ఇదివరకు చూసాం, గృహగుడికలో ఒక వర్తమానాన్ని గమనించాం. అమ్మా, ద సీకింగ్ అండ్ రిసీవింగ్ ఇస్ ఎ రెవల్యూషన్. కోరుకొనుట మరియు పొందుకొనుట ప్రత్యక్షత ఉన్నది. ఆమేన్. దాన్ని మనం ముందు కొనసాగిస్తూ ఉన్నాము. జాగ్రత్తగా గమనించండి. దేవుడి చిత్తము నెరవేర్పు జరగడానికి మనుష్యులకు ఉండేటువంటి ఫ్రీ విల్కి, అంటే స్వతంత్రతకి, సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి ఆ సామర్థ్యానికి మధ్యలో సంబంధాన్ని కనిపించాలి. ఇక్కడ మంచిగా గమనించండి. గూగుల్ మ్యాప్ గీసా. ప్రైజ్ ది లార్డ్. మంచిగా గమనించండి. అయితే ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలా? ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడయ్యా. ఏ నువ్వే అనుకో కాసేపు. ఏ అనే వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తిని దేవుడి యొక్క చిత్త ప్రకారంగా ఇగో ఈ స్థలంలో పెట్టాలని ఆశపడ్డాడు ఆయన. ఆ స్థలంలో ఉంచాలన్నది దేవుడి నిర్ణయం, దేవుడి చిత్తము. ఎస్ ఆర్ నో? అయితే కానీ ఇది దేవుడి చిత్తం అయ్యున్నప్పటికీ కూడా ఈ వ్యక్తి
తన జీవిత మార్గంలో కొన్ని ప్రదేశాలలోకి వచ్చేసరికి మాత్రము తన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్నట్లుగానే కనబడతా ఉంది ఇక్కడ. ఎస్ సార్ నో. ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ స్ట్రైట్ వెళ్ళాలా లెఫ్ట్ వెళ్ళాలా? ఇప్పుడు అతను స్ట్రైట్ వెళ్ళినా లెఫ్ట్ వెళ్ళినా అల్టిమేట్ అక్కడికి వెళ్తున్నాడా? లేదు, నేను కొన్ని బయటికి ఇచ్చినా. అన్నమాట జాగ్రత్తగా దేవుడు నిర్ణయించాలనుకున్న చివరి ఆ గమ్యం వరకు కాకుండా మరొక దిశలో కూడా వెళ్ళగలుగుతాడా? అయ్యా వెళ్తాడా? వెళ్ళాడు. మరి ఇక్కడ స్వతంత్రత ఏముంది? ఇక్కడ స్వతంత్రత ఏముంది? ఫ్రీ విల్ ఏముంది? దేవుడు స్వతంత్రుడు, తాను చేసిన దూతలు స్వతంత్రుడు, మనుష్యులు అంతకన్నా స్వతంత్రులు. వారు మంచి చెడులు రెండింటిని ఎన్నుకోవడానికి ఖచ్చితమైన సమానమైన అవకాశాలు యోగ్యత కలిగిన వారే. దేన్నని ఎన్నుకోవచ్చు. దీనిలో స్వతంత్రత ఏముంది మరి? అయ్యా ఇక్కడ గమనించాల్సింది ఒకటే, ప్రీడెస్టినేషన్ అనేటువంటి అతిపెద్ద మర్మాన్ని దేవుడి యొక్క ప్రవక్త మనకు అనుగ్రహించినాడు. దేవుడి యొక్క కృప ద్వారా ఈ ముందు నిర్ణయంలో ది అల్టిమేట్ గోల్ ఏదైతే ఉన్నదో ఇది దేవుడి చిత్తంలోంచి ఎవడు మార్పు చెందించలేడు. అన్నమాట జాగ్రత్త వినండి. అల్టిమేట్ గోల్లో అంటే చివరి ప్రధానమైన గమ్యముగా దాన్ని ఎవడు మార్చలేడు. కానీ మధ్యలో కొన్ని విషయాలు ఉంటాయి, వీటిల్లో మాత్రం స్వతంత్రత ఉంటుంది. నా మాట వింటున్నారా? ఇప్పుడు ఉదాహరణకి నేను అన్నాను, షము నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళిపెట్టా అని చెప్పా. వెళ్ళి కొన్ని వస్తువులు తీసుకురా అన్న. వాడు తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా సరే నేను ఖచ్చితంగా పంపించే తీరుతా. ఇది నా అల్టిమేట్ గోల్. ఖచ్చితంగా తప్పిపోకుండా ఉండాలన్న నా నిర్ణయం, అది నా ఆలోచన. నేను నెరవేర్పు జరిగించుకుంటా ఖచ్చితంగా. అయితే వెళ్ళేప్పుడు ఎవరిని తీసుకొని వెళ్తారన్నది వాడి ఇష్టం. వాడు నడుచుకుంటూ వెళ్తాడా, సైకిల్ వెళ్తాడా, బండి వెళ్తాడా, వాడి ఇష్టం. నేను వాడికి అవకాశాలు ఇస్తా. ఏమని? నడుచుకుంటా నెల్లు, సైకిల్ మీద నెల్లు, బండి మీద నెల్లు. ఒక్కొక్క దానికి ఒక అడ్వాంటేజు, ఒక్కొక్క దానికి ఒక రిస్క్ ఉంటుంది. కరెక్టేనా? నా మాట మీకు అర్థమవుతుంది అనిపించా? ఎక్కడైతే ఒక ప్రత్యేకమైన పరిధిలో మాత్రమే ఈ స్వతంత్రత అనేది ఇవ్వబడతా ఉంటుంది, ఇక్కడే ఈ అల్టిమేట్ గోల్ అని చెప్పబడుతున్నటువంటి ఈ నేరుగా ఈ గమ్యస్థానాన్ని చేరే దాంట్లో మాత్రము ఎలాంటి స్వతంత్రత లేదు. ఇది ప్రీడెస్టినేషన్. ముక్కుమెండైనా దేవుడు తీసుకెళ్తాడు. ఇది యోనాకు జరిగింది. కానీ ఇప్పుడు దేవుడు నిన్ను స్ట్రైట్గా మధ్యలో బ్రేక్ ఉంది బేటా, అటు లెఫ్ట్ తీసుకోకుండా రైట్ తీసుకోనా అన్నాడు. ఇక్కడ తీసుకోమంటే ఎందుకులే, ఈ రైట్ అంటే ఇంకొంచెం దూరం వెళ్ళక వస్తుంది, కొంచెం తొందరపాటు పడి ముందే లెఫ్ట్ తీసుకున్నాడు. దీన్నే పర్ఫెక్ట్ విల్లు, పర్మిసివ్ విల్ అంటారు. మనుష్యుని యొక్క పర్ఫెక్ట్ విల్ అనేది దేవుడి యొక్క అల్టిమేట్ విల్, ఏదైతే సంపూర్ణమైన పరిపూర్ణమైన చిత్తం ఏదైతే ఉంటుందో దానికి అనుకూలంగా నడుస్తుంది. ఏదైతే పర్మిసివ్ విల్ ఉంటుందో ఆ గమ్యాన్ని చేర్చుతుంది, కానీ కొద్ది ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలతో తీసుకెళ్తుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటా. అల్టిమేట్గా మాత్రము జరిగి తీరాల్సిందే. ఉదాహరణకి ప్రవక్త గారి జీవితంలో ఖచ్చితంగా జరుగునని చెప్పబడుతున్నటువంటి అనేక ప్రవచనాలు ఉన్నవి. అయినను దే ఆర్ కండిషనల్ ప్రాఫెసెస్. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటా. షరతులతో కూడుకున్న ప్రవచనాలు. ఎసారో అంటే ఆ ప్రవచనానికి ఇలాగూ చేస్తే జరుగును, చేయకపోతే జరగదు. ఎసారో అంతేనా కదా? ఇలాగూ చేస్తే ఈ ప్రవచనం చోటు చేసుకున్నాడు, చేయకపోతే జరగదు. కానీ ఈ అవుట్కమ్ ఆయనను 7వ నక్షత్రంగా ఉండటంలో కానీ రాజ్యాన్ని చేరుకోవడంలో కానీ ఏమాత్రం మార్పు చెందించదు. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఎన్ని అడిగినా ఏది తెలిసినా జరిగేది నీ చిత్తమని చెబుతున్నా చూసారా? ఇది ఎక్కడయ్యా అంటే ఆయన అల్టిమేట్ గోల్లో, ఆయన పరిపూర్ణమైన సర్వచిత్తంలో మాత్రమే జరుగును. కరెక్టేనా? ఇప్పుడు ఉదాహరణకి నేను అమ్మాయిని, దేవుడేమో ఈయన పెళ్లి చేసుకోమంటే ఈయన చేసుకుని దేవుడి చిత్తమే అన్నా.
మళ్ళీ అప్పుడు మేము కూడా ఇదే పాట పాడినా, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది ఆయన చిత్తమే అని చెప్పిన. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను ఎట్లా చూడాలి దాన్ని? ఓహో, దేవుడు చూపించిన దాన్ని కాకుండా మరొక చోటికి నేను అడుగులు వేశాను కదా, ఇది కూడా ఆయన చిత్తంలో జరిగిన తప్పులు. పరిపూర్ణ చిత్తానికి అనుమతించబడిన చిత్తంలో ఇది కేవలము ఇది నిర్ణయించబడిన ప్రజలకు మాత్రమే. అందరికీ ఇదే గమ్యస్థానం ఇవ్వబడిందా? చూపించబడిన గమ్యస్థానం ఇదే, ఇవ్వబడింది మాత్రం అది కాదు, కొంతమందికి మాత్రం ఇవ్వబడింది అది. చాలామందిని దేవుడు ఇదివరకే లోకంలోనికి వెలుగు వచ్చినప్పుడు, స్వార్థ వచ్చినప్పుడు దాన్ని తృణీకరించిన సమయంలో వరకు తీర్పు వెళ్ళిపోయింది. దే ఆర్ డెసిగ్నేటెడ్ టు గో టు ద హెల్. కానీ చివరి వరకు వధువుకు సహాయం చేయడంలోనూ ప్రణాళిక నెరవేర్పు జరుగుటలోనూ వారు ఇంకా నిలబడవలసిన వారే ఉన్నారు. ఎందుకు ఇట్లా దీని గురించి మాట్లాడుకోవాలి అంటే, మిస్టరీ ఆఫ్ గాడ్స్ విల్, దేవుడి చిత్తం అంత మర్మయుక్తంగా ఉంటుంది. అదేదో ఒక కళలో చూసేసి చలో నాకు దేవుడి చిత్తం దొరికిపోయింది అనుకునేది కాదు ఇది. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటా. దానికి షరతులు ఉన్నవా? దానికి ఏమైనా కాలపరిమితి ఉన్నదా? దేవుడు ఒకవేళ డస్ గాడ్ ఎవర్ చేంజ్ హిజ్ మైండ్? దేవుడు ఎన్నడూ తన ఉద్దేశం మార్చుకున్నా? ఖచ్చితంగా మార్చుకుంటాడు. ఏ విషయంలో? ఏ విషయంలో? తన అల్టిమేట్ గోల్ ఏదైతే ఉన్నదో, తన సర్వపరిపూర్ణ చిత్తం ఏదైతే ఉన్నదో దానిని నెరవేర్పు జరిగించుటలో నీ స్వల్పమైన నీ స్వతంత్రతలో ఉండేటువంటి ఆ చిత్తాలు కూడా మార్చగలుగుతాడు ఆయన. మీకు అర్థమవుతుందా? ఆయన సమకూర్చుకొచ్చినటువంటి ఏర్పాటు చేసుకున్న ప్రజల కోసం మార్చగలుగుతాడు ఆయన. మన హిజ్కియా జీవితంలో చూసింది అదే. మీరు ఆ వర్తమానాన్ని చదవండి. డస్ గాడ్ ఎవర్ చేంజ్ హిజ్ మైండ్? అల్టిమేట్ గోల్ మాత్రం ఎవడు మార్చలేడు, అది ఆయన చిత్తము, ఆయన నిర్ణయించింది. దాన్ని ప్రవక్త ఒక చోట ఒక మాట అంటాడు, ఇఫ్ గాడ్ ఫెయిల్స్ టు డెలివర్ హిస్ చిల్డ్రన్స్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్, హీ ఎయింట్ గాడ్ అన్నాడు ఆయన. అంటే దేవుడు తాను విమోచించుకున్న ప్రజలను వాగ్దాన దేశంలోకి తీసుకువెళ్ళలేకపోతే ఆయన దేవుడే కాదన్నాడు. ఇది వింటుంటే ఎట్లా కనబడుతుంది మనకి? పాపానికి ఆస్కారంగాను, ఆయన తీసుకెళ్తానుగా ఇంకేంది అన్నట్టుగా జబ్బు రిలాక్స్ అయిపోవడానికి అవకాశం కనబడుతుంది. కానీ ఈజ్ టాకింగ్ అబౌట్ ది అల్టిమేట్ విల్. కరెక్టేనా? ఆయన పరిపూర్ణమైన చిత్తాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ది అవుట్ ఎండుకమ్ అనేది మాత్రము ఎల్లవేళ అదే. నువ్వెలా చేరాలనుకుంటున్నావు అన్న దాని పట్ల కొన్ని చోట్ల కొన్ని స్వతంత్రతలు ఇవ్వబడ్డాయి. ఎస్ ఆర్ నో? ఆదాము అవ్వలు పడతారని దేవుడు ముందుగానే తెలుసా తెలీదా? సర్వజ్ఞాని, ముందుగా చూసిన వాడైనా. మనకు యెహెజ్కేలు గ్రంథంలో గురించి భూమి మీదకి నరులు పరీక్షించబడకే పంపబడ్డారు వాళ్ళు. సో దట్ దే కెన్ విన్, వారు గెలిచి దూతలపైన అధికారం చేయడానికి. కానీ జరగనై ఉన్నటువంటి సంగతుల గురించి ముందుగానే ఎరిగి ఉండగా ముందుగా ఆపి ఉండొచ్చు. ఆయన మనుషులు ఆపొచ్చు, ఖచ్చితంగా ఆపి ఉండొచ్చు. ఒక పొరపాటు జరగబోతుంటే ఆపి ఉండొచ్చు. దేవుడు ఎన్నడూ పరిశుద్ధులు ఆపలేదా? చాలాసార్లు ఆపాడు. అలా అందరిని ఆపాడా? అందరినీ ఆపలేదు. ఎస్ ఆర్ నో? ఎవరెవరిని ఆపాడు? బిలాం ఆపే ప్రయత్నం చేశాడు. అబీమెలెకు అబ్రహాం యొక్క భార్య విషయంలో తప్పు చేయబోతుంటే ఆపాడు. ఎస్ ఆర్ నో? ఇంకెక్కడ ఆపాడు? పొరపాటు జరగనై ఉండగా దేవుడు మధ్యలో అడ్డుగా వచ్చి నిలిపింది. ఇప్పుడు అయ్యా అరే దేవుడు ఇంకెక్కడ ఆపాడయ్యా? ఎవరు నాపలే ఇంకా? అబ్రహాంని తప్ప పొరపాటు జరగనై ఉండగా ఆపడము. పౌలు ఎక్కడ ఆపాడు? పొరపాటు జరగబోతుంటే ఆపాడా? పొరపాటు జరగనై ఉండగా ఆపేటప్పుడు లేదా? ఇంకెక్కడ ఆపలే. పొరపాటు జరుగుతుండగా దేవుడు అలాగే చూశాడు,
చాలాసార్లు వదిలివేశాడు, జరగడానికి అవకాశాన్ని ఇచ్చాడు. జరుగుటే కూడా ఆయన చిత్తంలోనే అవకాశం, దాని యొక్క భాగమేనా? కాదు. ఇది మనకి ఇవ్వబడినటువంటి స్వతంత్రత అనే పరిధిలో మాత్రము మనకి ఇవ్వబడుతున్నటువంటి పరిపూర్ణ చిత్తానికి మరియు అనుమతించబడిన చిత్తానికి ఈ రెంటి మధ్యలో ఉండే అవకాశాలు. కానీ దేవుడు అల్టిమేట్ గోల్ ఏదైతే ఉన్నదో అది మాత్రము ఎప్పటికీ మారదు. నేను ఒక మేకను పెంచా. దేనికి పెంచా? మంచిగా దానికి ఒక నిర్ణీత కాల సమయం వచ్చినప్పుడు బరువు రాగానే కోసి తినడానికి పెంచా. అది మధ్యలో ఇంట్లో వల్ల గెలిచిపోయినా, అనేకమైన పనులకు ఉపయోగపడినా, ఎంత ప్రేమపూర్వకంగా ఉన్నా ది అల్టిమేట్ గోల్ ఏంటి? నరికేయడమే. ఎస్ఆర్ అది సహకరించక అటు ఇటు తప్పిపోయి పారిపోయే ప్రయత్నం జరుగుతూ ఉంటే దాన్ని కట్టివేసి ఎక్కడో చోట నేను బంధించే ప్రయత్నం చేస్తాను. అనుకూలంగా ఉంటే స్వేచ్ఛగా తినడానికి అవకాశం ఇస్తాను. సులభతరమైన జీవితం అవుతుంది. కానీ అల్టిమేట్ గోల్ మాత్రం ఒకటి, నరుగుడే. ఎస్ఆర్ కానీ ఈ మధ్యలో జరుగుతున్నటువంటి ఈ కాలం ఏదైతే ఉన్నదో దీంట్లో అది లోబడు విధానాన్ని బట్టి మాత్రమే నేను దానికి వెసులుబాటును కలుగజేస్తా. పర్మిసివ్ విల్కి మరియు పర్ఫెక్ట్ విల్కి ఉన్నటువంటి వ్యత్యాసం అదే. ఎస్ఆర్ దేవుడు ప్రవక్త మాట చెప్పాడు, ఐఎమ్ ఏ ప్రాఫిట్ బట్ ఐ హావ్ డన్ ఎవాంజలిస్టిక్ వర్క్. నేను ప్రవక్తనై ఉన్నప్పటికీ నేను స్వార్థికుని పనిచేశాను. ఇట్ ఈస్ అండర్ ది పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్. ఐ కుడెంట్ ప్రొడ్యూస్ మోర్ ఫ్రూట్స్ ఇన్ దిస్ మినిస్ట్రీ అన్నాడు ఆయన. మీరు వర్తమానం వినుంటే బాగుండేది చాలా మంది. అని అంటాడు, నేను ప్రవక్తనై ఉండగా నేను సువార్థికుని పని చేశాను. దేవుడు అటువైపుగా నన్ను ఎక్కువగా బలపరిచిన ఈయన నేను ఎక్కువ అడుగులు వేయడం వల్ల పెద్దగా నేను ఫలాన్ని పొందుకుందేమీ లేదు. అది పర్మిసివ్ విల్ అన్నాడు. కానీ అల్టిమేట్ గోల్ ఏమైనా మారిందా? మారలేదు. ఫైనల్ అల్టిమేట్ గోల్ అనేది ఖచ్చితంగా అదే అవుతుంది. ఏది? నిన్ను ఆయన రాజ్యంలో పెట్టుకోవాలనుకుంటే రాజ్యంలో పెట్టేస్తాడు అంతే. ఆయన రాజ్యంలో నువ్వు లేవా? నువ్వు లేవిగా, నువ్వు దాన్ని మార్చలేవు. మరి మనం దేన్ని మార్చగలుగుతాము? ఆ అల్టిమేట్ గోల్ని చేరేలోగా నీ కుటుంబంలో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు తక్కువ కావాలా? శోధన తప్పించబడాలా? సమస్యలు తక్కువ ఉండాలా? నరుడు విద్యాభ్యాసం పొందినట్లే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ శిక్షణ క్రమముగా మొత్తం ఏర్పాటు చేయబడి ఉండగా దీనిలో దేవుడు చిత్తమై ఆ అవతల తెరలో భాగముగా ఫలముగా ఉపయోగపడే శ్రమను మాత్రమే అనుభవించుదుమా, అదనంగా కొన్ని బోనస్ వేసుకుందుమా, ఇది మాత్రం మన చేతిలో ఉంది. మీకు అర్థమైందా? కాలమైన తెరకు అవతలలో ఏదైతే పొందుకోవాలో దానికోసం నిర్ణయించిన క్రీస్తుతో పాటు ఏలవలసినటువంటి ఆ రాజ్యము కొరకు నిర్ణయించిన శ్రమల్లో మాత్రము ఎలాంటి స్వతంత్రత లేదు. కానీ మనంటూ మనకు స్వతంత్రంగా తీసుకోదగినటువంటి కొన్ని విషయాలు మాత్రం స్వతంత్రత ఇచ్చాడు ఆయన. అందుకే దీన్ని మీకు కొన్ని చోట్ల చూపిస్తా. అవును, ఇట్లా కూడా ఇస్తాడు దేవుడు స్వతంత్రత. అబ్సల్యూట్లీ ఇచ్చాడు. ఉదాహరణ చూపిస్తా. ఇట్లాగే ఒక ఆయన మంచి రాజ్యాధికారాన్ని పొంది ఎంతమంది రాణులైనా భార్యలైనా ఉపపత్తులైనా పొందగలిగి ఉండనప్పుడు తన సైనికుల్లో ఒక సైన్యాధిపతి యొక్క భార్య పైన కన్నేసినప్పుడు అక్కడికి ఒక ప్రవక్తను పంపించాడు. ఇట్లా ఒక ఉపమానం చెప్పించినాడు. ఆ ఉపమానం గుండా పాపం ఎవడు చేశాడన్న సంగతి రాజుకు తెలియక మునిపే అలాంటి అన్యాయస్తుని చంపేసేయాలి అన్న తీర్పు వదిలేశాడు. చివరికి చూస్తే రాజా, అది నువ్వే, ఆ పొరపాటు చేసింది నువ్వే, నీకు అన్ని గొర్రెలు ఇచ్చాను కదా, ఇంకా కావాలంటే ఇచ్చుండేవాడా? ఇదేంటిది? దేవుడి చిత్తంలో ముందుగా నిర్ణయించబడిందా? లేకపోతే అల్టిమేట్ గోల్ క్రింద తన స్వతంత్రతలో తనకి ఇవ్వబడుతున్నటువంటి మరొక అవకాశం అది. నీకు నిజంగా కావాలనుకుంటే అధికమైన గొర్రెలు ఇచ్చుండేవాడిని నేను, నువ్వు అడిగుండుంటే. కానీ నీవు ఆశించకూడని రీతిలో నా ఆజ్ఞలకు విరుద్ధంగా ఆశించావు కాబట్టి నువ్వు తప్పు చేసావు అంటాడు. కానీ దేవుడు అంటాడు, నువ్వు అడుగుంటే ఇంకా ఇచ్చుండేవాడిని. అంటే ఆయన అడగకపోవడం దేవుడి చిత్తంలో లేదా? లేదా అడిగితే దేవుడు ఇవ్వడం చెప్పి ఆయన ఆశించి నమ్మాడా? కాదు. అడుగుంటే ఇచ్చుండేవాళ్ళనే మాట ఆయన ఇంకను
పరిపూర్ణ చిత్తం అనేది ఒక అల్టిమేట్ గోల్ ఏదైతే కనబడుతుందో దానికి వేరుగా తన సొంత స్వతంత్రతలోనే ఆ పరిధిలో ఇవ్వబడిన మాటల గురించి మాట్లాడుతూ నీకు నేను స్వతంత్రతను ఇచ్చాను కదా, నువ్వు అడిగి ఉండుంటే ఐ కుడ్ హ్యావ్ గివెన్ మోర్, ఎక్కువ ఇచ్చేవాడిని. ఈ స్వతంత్రతలో జాగ్రత్తగా పడాలా. ఈ స్వతంత్రత కూడా లేఖనానుసారంగా నడిస్తే జీవనం చక్కగా సాగుద్ది. లేదంటే కొంచెము ఆటుపోట్లు, ఇరుకు, ఇబ్బందులు, సమస్యలు వస్తాయి. బట్ యూ కెనాట్ చేంజ్ ది అల్టిమేట్ గోల్. అల్టిమేట్గా నువ్వు ఎన్నటికీ కూడా దేవుడి యొక్క పరిపూర్ణ చిత్తము గుండా ఆ రాజ్యంలోనికి రానయ్యున్నటువంటి ప్రజలను ఎవరిని మార్చలేము, మనకు కూడా మనం మార్పు చెందించలేము. కరెక్టేనా? ఇప్పుడు మనం అడగవలసింది దేన్ని? అయ్యా నేను రాజ్యంలోనికి వెళ్తున్నానా లేదా అనా? అసలు దాని గురించి క్వశ్చనే ఉండకూడదు, విశ్వాసం మాత్రమే అంటాడు ప్రవక్త. నా మాట వింటున్నారా? అల్టిమేట్ గోల్ పైన క్వశ్చన్స్ లేవు, రీజనింగ్స్ లేవు, ఓన్లీ ఫెయిత్. ఎందుకంటే ఆ అల్టిమేట్ గోల్ అనేది ఇది నీ చాయిస్ కాదది. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? ఇది నీ ప్రయాసంలో లేదు, ఇది నీ ప్రయత్నంలో లేదు, ఇది నీ ఎంత కోరుకున్నా నీ వల్ల కాదు. ఏది? ఆ అల్టిమేట్ గోల్ ఏదైతే ఉందో, దేవుడి యొక్క అంతిమమైన చిత్తం ఏదైతే ఉందో దాన్ని ఎన్నటికి మనం మార్పు చెందించలేము. కానీ అక్కడికి ఎట్లా రావాలనుకుంటున్నావు? నేను ఎట్టి పరిస్థితుల్లో పెళ్ళికాడికి తీసుకెళ్దాం అనుకుంటున్నావు బ్రదర్. నువ్వు వద్దనుకున్నావా, ఈడ్చుకుంటూ తీసుకెళ్తా, అక్కడికి వచ్చేసరికి నీ బట్టలకు మురిగి కనబడుతుంది. నాతో పాటు సహకరించి నడిస్తావా, చక్కగా ఐరన్ బట్టలు వస్తావు. మొత్తం నువ్వు రావడం మాత్రం గ్యారంటీ. ఇన్ విచ్ వే యూ వాంట్ టు మేక్ జర్నీ, ఎట్లా నడవాలనుకుంటున్న ఈ ప్రయాణాన్ని, ఇది మనపైన ఆధారపడింది. ఆ అంతిమమైన చిత్తాన్ని, ఆ ఉత్తమమైనటువంటి ఆ ఏదైతే అల్టిమేట్ గోల్ అంటున్నాడో అది ఖచ్చితంగా మనకి ఇదివరకు బయలుపరచబడి ఉండాలి. ఏంటది? నేను ఆయనతో కూడా ఆ తెర అవతల ఉండబోతున్న సంగతి. ఎస్ ఆర్ నో? ఇది తెలియపరచబడుతుందా? ఖచ్చితంగా ఆ పరిశుద్ధులతో ఉండబోతున్నానన్న సంగతి ఈ పిల్లల దగ్గర ఎక్కువ గోల జరుగుతుంది. ఈ రోజున చాలా ఎక్కువ గోల జరుగుతుంది, అత్యధికంగా జరుగుతుంది. కొంచెం కంట్రోల్ చేయండి అమ్మా, జాగ్రత్త. ఆ అంతిమమైనటువంటి ఆ చిత్తాన్ని మాత్రం ఎవడు మార్చలేడు. ఇది ప్రత్యక్షతయే. ఎస్ ఆర్ నో? ఒకవేళ నీకు ఆ ఎత్తబాటును గురించి ప్రత్యక్షత లేదనుకో, ఈ పర్మిసివిల్లు లేదా పర్ఫెక్ట్ విల్ గురించి ఆలోచించబాక, నచ్చింది హ్యాపీగా జీవించేయి, లేదా రేపు ఎట్లాగా నరకమే. కరెక్టేనా? అరే అయితే వెచ్చగా ఉండు, చల్లగా ఉండు, నువ్వు వెచ్చగా ఉండబాక. ఇక్కడేమి లభించదు నీకు, అక్కడ కూడా ఏమి లభించదు, ఏది కాకుండా పోతుంది. కానీ దేవుడు మాత్రము ఒక నిర్ణయాన్ని మాత్రం ఖచ్చితంగా చూపుతున్నాడు. ఏమని? నిన్ను ఆయన రాజ్యంలోనికి తీసుకొని రావాలనుకున్నాడా, దానిని వెంటనే గ్రహించి ఆయన మానక మరలా 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 పిలుపునిస్తున్నప్పుడు వెంటనే ఆయన వైపు అడుగులేయడం మంచిది. అది రక్షణ కొరకైనా, హృదయ మార్పు కొరకైనా, మారు మనసు నిమిత్తమైన, దేవుడి కొరకు సంపూర్ణంగా జీవించడమైనా వెంటనే మార్పు చెందితేవా మంచిది. లేదా ఆటుపోట్లతోనైనా సరే తీసుకెళ్తాడు ఆయన. మనుషుడికి విరోధంగా తిరిగితే కొంత మట్టు గెలవచ్చు, కానీ సర్వోన్నతుడితో గెలవలేంగా. ఎస్ ఆర్ నో? అయితే ఈ అంతిమమైన చిత్తమును గురించి ఏ డౌటు లేదు, ఇది ఖచ్చితంగా 100% ప్రత్యక్షతే. ఏదైతే ఆ తర్వాత దాని క్రింద ఉన్నటువంటి పర్మిసివ్ విల్కి, పర్ఫెక్ట్ విల్కి మధ్యలో ఆ స్థాయిలో కొట్టుమెట్టాడుతున్న సంగతులను చూసారా, దానిని గురించి యేసుప్రభు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అయ్యా మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇప్పుడు దేవుడు తన ఉద్దేశం ఏదైనా మార్చునా? దేవుడి యొక్క చిత్తము నీ యందు నా యందు ఏదైనా జరగకుండా ఉండునా? మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని, మీకు అర్థమైందా నాకు తెలియాలి. మీ యందు నా యందు దేవుడి చిత్తము నెరవేర్పు జరగకుండా దేనిలోనైనా ఉండునా? ఉంటుందా ఉండదా? దేవుడి చిత్తం జరగకుండా ఉంటుందా? ఉంటుందా? ఇక దాంట్లో ఆయన మాట ఇచ్చింది నెరవేర్పు జరిగింది ఏముంది? హిజ్కియా విషయంలో అరుపుది జరిగిందా?
నినేవే పట్టణ విషయంలో అనుకుంది జరిగిందా? జరగలే. అట్లాగే ప్రవక్త గారు చేసినటువంటి కొన్ని ప్రవచనాలు, కొన్ని స్వస్థతలు కూడా అలాంటివే. ఏంటివి అవి? కండిషనల్ బేస్డ్ మీద ఉండేవి, అంటే షరతుల మీద ఆధారపడేవి. రెండోది, ఆయన మంచిగా గమనించండి, నేను మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి చెప్తున్నా. అయ్యా ఈ లైన్ ఏంటి చెప్పండి? అల్టిమేట్ విల్ అంటే ఉత్తమమైనటువంటి, పోల్చదగడానికి వీళ్ళని గొప్ప చిత్తము. దీనిలో ఏ మార్పు లేదు, ఎవ్వడు మార్పు చెందించలేడు. యు కాన్ డూ దట్. దీనిలో మాత్రము దేవుడు తన ఉద్దేశమును తన ప్రియుల కోసం మార్చుకుంటాడు. మీరు వింటున్నారా? అందుకే కొన్ని చోట్ల దేవుడి యొక్క మాట ఆకాశం నుండి కురుచు మంచు వలె అది కిందికే వచ్చును కానీ పైకి పోదంటాడు. ఎస్ ఆర్ నో? అది విల్లులో నుంచి వదిలిన బాణము వలె సూటిగా ముందుకెళ్తుంది, వెనక్కి రాదంటాడు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు దేవుడు ఆహాబుకు గొప్ప కీడు కలగజేస్తానన్నాడు, కానీ వెంటనే ఆహాబు ఏం చేశాడు? గోనె పట్టేసుకొని బూడిదలో కూర్చోండి అయ్యో 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 అని మొత్తం గొగ్గలు పెట్టి ఏడ్చాడు. దేవుడు ఏం చేశాడు? కీడుని పోస్ట్ పోన్ చేశాడు. మాట మారిందా లేదా? అబ్సల్యూట్గా మారింది. ఎస్ ఆర్ నో? ఖచ్చితంగా మంచిగా గమనించాడు. దశల వారిగా జరుడు దగ్గరికి అనుమతి ఇచ్చేశాడు. మళ్ళీ హిజ్కియా ప్రాణం తీస్తారని ఒక ప్రవక్తను పంపించి చెప్పినాడు. ఆ ప్రవక్త తిరిగి వెళ్తూ ఆ హాల్ను కూడా దాటక మునిపే ప్రవక్త చాలా అద్భుతంగా డ్రామాటిక్గా చెప్తాడు. ఇప్పుడు అటు వెళ్తున్న ప్రవక్తకి మరల యెహోవా వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళి చెప్పుము, అతను బ్రతుకున్నట్లుగా ఇంకా 15 సంవత్సరాలు పెంచాలని చెప్పంటే, ఇప్పుడు ఆ ప్రవక్త ఏమైనా ఆలోచిస్తాడు? అయ్యా చెప్పింది ఇప్పుడే, వెళ్ళి 10 సెకండ్లు అయిందో కాలేదో, అప్పుడే వెంటనే ఇట్లా చెప్తానని ఏమైనా అనుకుంటారా? వాట్ అబౌట్ మై రెప్యుటేషన్? ప్రవక్త అన్నమాట, నా రెప్యుటేషన్, నా కీర్తి, నా ప్రఖ్యాతి ఏమవుద్ది, నీ ప్రఖ్యాతి ఏమవుద్ది అని కూడా ఆలోచన లేదు ఆయనలో. వెంటనే దేవుడు తన ఉద్దేశాన్ని మార్చేశాడు. నినవే పట్టణ విషయంలో మార్చాడు. ఎస్ ఆర్ నో? యోనా విషయంలో మారుస్తున్నాడు. అనేకమైన విషయాలు మారుస్తూ వస్తున్నాడు. దేన్ని బట్టి? ది అల్టిమేట్ గోల్లో మాత్రం ఏ మార్పు ఉండదు. ఇట్ ఈజ్ ఆమెన్, అంతే, ఆమెన్ అన్నట్టుగానే ఉంటుంది. కానీ స్వతంత్రతకు సంబంధించిన విషయాల్లో పర్ఫెక్ట్ విల్కి, పర్మిసివ్ విల్కి మాత్రము ఈ చోట్ల మాత్రం స్వతంత్రత ఉంటుంది. ఇక్కడే దేవుడి యొక్క చిత్తము మార్పు చెందుతూ ఉంటుంది. దేని నిమిత్తమై? తాను ఎన్నిక చేసుకున్న ప్రజలకు క్షేమం కలుగుట నిమిత్తంలో మాత్రమే దీన్ని చేస్తాడు ఆయన. ఎస్ ఆర్ నో? అది ఇప్పుడు చూడండి, మన మత్తయి సువార్త 7వ వచనం చూడండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు ఖచ్చితంగా పొందుకుంటాడు. ఎస్. ఇది మరొక చోట ఇది పరిశుద్ధాత్మ గురించి మాత్రమే అడిగాడు అన్నట్టుగా కనబడుతూ ఉంటుంది. మరొక చోట ప్రవక్త గారు చూపుతున్నప్పుడు నువ్వు హీలింగ్ కొరకు, స్వస్థత కోసం అడిగినా దీన్నే ఎత్తి చూపించినాడు ఆయన. నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం కోసమైనా, జ్ఞానం కోసమైనా, ప్రత్యక్షత కోసమైనా, దేని కొరకైనా పరిశుద్ధాత్మ వరములుగా ఎంచబడుతున్న ప్రతిదీ కూడా ఈ సూత్రం గుండానే జరుగుతుందని చెప్పాడు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్, అడుగుడి మీకు ఇవ్వబడదు. ఇప్పుడు నన్ను దేవుడు పరలోక రాజ్యంలోకి తీసుకెళ్ళడానికి నిర్ణయించలే, నేను అడుగుతాను, చేంజ్ అవుద్దా? ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది. ప్రవక్తగా చెప్పిందేనా? ఎస్ ఆర్ నో? మరి దావీదు ఎందుకే తన శిష్యుని కాపాడుకోలేకపోయినాడు? ప్రార్థన చేయలేదు ఆయన కదా? ఉపవాసం ఉన్నాడుగా, అబ్సల్యూట్గా ఉన్నాడు. చాలామంది ప్రార్థనలు చేసి అవి జరగల. దీని వెనకాల ఆ చిత్తం అనే మర్మాన్ని పరిపూర్ణంగా గ్రహించినప్పుడు అసలు ఆ చిత్తములో అడగక మునుపే ఏం అనుగ్రహించబడతావో ఏం అనుగ్రహించబడవో పరిపూర్ణమైన ప్రత్యక్షత ద్వారా ముందుగా లభించబడతా ఉంటుంది. ఈ ప్రత్యక్షత పరిపూర్ణం కావాలంటే ఆ చిత్తమైన మర్మం బయలుపరచబడాలి. అప్పుడు ప్రత్యక్షతలో అన్నీ సాధ్యమే. ఇప్పుడు అన్నీ చేయొచ్చు స్వతంత్రతలో, కానీ అన్నీ చేయదగినవి కావు. ఎస్ ఆర్ నో? అంటే అన్నీ చేస్తా కూడా దేవుడు ఏమన్నాడా? ఏమన్నాడు ఆయన?
కానీ వాటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అందుకే అన్ని చేయదగినవి కావు. ఇప్పుడు ఇక్కడ ప్రార్థన సకల పరిస్థితులు మారుస్తుంది, అయినా కొన్ని మార్పు చెందించలేకపోయింది. దేన్ని బట్టి అంటే ఆ ఫైనల్ అవుట్కమ్ని, ఆ చిట్ట చివరి తుది గమ్యాన్ని గనక ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం గనక మార్చనై ఉంటే దేవుడు దీన్ని అనుమతించాడు. ఇప్పుడు నేను దేవుడి చిత్త ప్రకారంగా రాజ్యంలో ఉండడం నిర్ణయించబడిన వాడనైతే నన్ను ప్రభువా నన్ను నీ పుస్తకంలోంచి కొట్టివేయి అని అన్నా కొట్టేస్తాడా? ఎవరెవరు అడిగారు అట్లా? మోషే అడిగాడు, దావీదు అడిగాడు, ఇంకా పౌలు గారు అడిగారు. ఎస్ ఆర్ నో? వాళ్ళ ధైర్యం ఏంది? నా విషయంలో దేవుడి యొక్క అల్టిమేట్ గోల్ ఎందుకు చూసావు? ఇది మారదు. మారని ఆ అల్టిమేట్ గోల్ అడ్డం పెడుతుంటే ఈ తాత్కాలిక చిత్తాలలో ప్రభు కృప చూపుతాడని. అందుకే శక్యమైతే నా సోదరుల కోసము నన్ను చంపివేసిన పర్వాలా అన్నప్పుడు సర్లే నీకోసం ఆగుతున్నా కూర్చో అని చెప్పి అడ్డుగా వచ్చిన మోషేని బట్టి ప్రజలు రక్షించబడ్డారు. అంటే ఆ అల్టిమేట్ గోల్ అడ్డం పెట్టినప్పుడు ఈ స్వతంత్రతతో కూడుకున్నటువంటి ఈ చిత్తాలు దేవుడు మార్చేస్తాడు. కీడును అనుగ్రహిద్దామని నిర్ణయం తీసుకున్నా సరే ఆ పరిపూర్ణ చిత్తము, ఆ ఉత్తమమైనటువంటి ఆ మర్మం అనేది, ఆ చిత్తం అనేది అక్కడ నిలబడితే దేవుడు ఆగుతాడు. ఎందుకంటే ఇక్కడ జరిగే స్వతంత్రత విషయాలపైన కంటే ఎక్కువగా దేవుడు ఆ చివరిలో ఉత్పత్తి అవ్వబోతున్నటువంటి తన సమూహ భార్య కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన మీరు అర్థం చేసుకోగలుగుతారు అనుకుంటా, కన్ఫ్యూజ్ కాకూడదు, డౌట్ ఉండి అడగొచ్చు. అందుకే ప్రార్థన సకల పరిస్థితులను మారుస్తుంది. కానీ ప్రార్థనతో నీ పరిపూర్ణ కొండలు పెకిలింపగల విశ్వాసంతో రాజ్యంలోనికి దేవుడు నిర్ణయించుకున్న వ్యక్తిని రాకుండా ఆపు చూద్దాం. ఆపరేగా? ఇప్పుడు నేనున్నా, ఇగో ఈడున్నాడు, వీడు ప్రభు యొక్క రాజ్యంలోకి రావడం దేవుడు నిర్ణయించుకున్నాడు. నేను ఇంటికి వెళ్ళి ఒక కాలు కాదు 2 కాళ్ళ పాదాలు దులిపినా ఏం కాదు, తెల్లారి ఊడ్చుకున్నప్పుడు ఎగిరిపోతుంది. అది మీకు అర్థమవుతుందా? వింటున్నారనుకుంటా. నేను అందుకే చెప్తున్నా, అల్టిమేట్ గోల్కి, ఉత్తమమైనటువంటి చిత్తానికి స్వతంత్రత అనే పరిధిలో ఉండేటువంటి చిత్తాలకున్న వ్యత్యాసాలు తెలిసి ఉండాలి. ఇప్పుడు కొన్ని నిర్ణయాలు నా అల్టిమేట్ యొక్క నా పరిపూర్ణ చిత్తాన్ని కనుక మార్పు చెందించేదిగా ఉండి ఉంటే కనుక ఇక్కడ కూడా దేవుడు స్వతంత్రతనివ్వడు. అక్కడ ఆయన దూరి తప్పు జరగని ఉన్నప్పుడు ఖచ్చితమైన సూచనలు ఇస్తాడు. ఏమని? యూ షుడ్ నాట్ డూ దట్. అబీమెలెకును ఆపినట్టుగా. ఎస్ ఆర్ నో? తప్పు జరగబోతుంటే ఖచ్చితమైనటువంటి సూచనల చేత, మహత్కార్యాల చేత ఇది జరగకూడదని అనేకమైనటువంటి సూచనలు, స్వరాలు, అద్భుతాలు, మనుషుల్ని అడ్డగింపులు చూపుతాడు. ఇఫ్ దట్ ఈస్ నాట్, అంటే ఒకవేళ ఆ తాత్కాలికంగా జరుగుతున్నటువంటి పరిధిలో ఈ 2వ స్థాయిలో జరుగుతున్న ఈ నిర్ణయాల వల్ల ఆ అవుట్కమ్ పైన ఎలాంటి తేడా పెద్దగా పడతలేదా, నేను వదిలేస్తాడు. నువ్వు తీసుకుంటావు, ఆ నిర్ణయ ప్రకారం కొంతకాలం నడుస్తావు. ఆ నిర్ణయం మూలముగా ఖచ్చితమైన శ్రమలను అనుభవిస్తావు. నీకు శ్రమ అనే బోధకుడు బాగా నేర్పిస్తాడు. తొందరగా నువ్వు మలచబడతావు, మళ్ళీ ఆ పరిపూర్ణ చిత్తమే పడుగులేస్తావు. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుని మీకు తెరవబడును, మరియు దేని గురించి అంటే ఇగో ఈ జంక్షన్లో తీసుకున్న నిర్ణయాల గురించే. మీకు అర్థమవుతుందా? ఆస్క్. మొదటిది ఏంటదయ్యా? ఆస్క్. తర్వాత రెండోది సెర్చ్. మూడోది నాక్. ఆస్క్ అంటే ప్రార్థన. తెలుగులో చెప్తుర్రా, మీనింగ్ చెప్తున్నా. సెర్చ్ అంటే వర్డ్. అయ్యో మీకు ఒక విషయం చూపిస్తే చూడండి. ఇప్పుడు దేవుడు ఏదైతే ముందు నిర్ణయం కలిగి ఉన్నాడో, ముందు ఆలోచనలు కలిగి ఉన్నాడో, ఆ కలిగి ఉన్నటువంటి ఆ ఆలోచనలను బయలుపరచడానికి అనేకమైన మార్గాలు కలిగి ఉన్నాడు. అది ఏమంటాడు? ముందుగా మీకోసం నేను ఏదైతే ఉద్దేశాలు కలిగి ఉన్నాడో వాటిని ముందు నుంచే, ఇదిగో జరగలే ఉన్న వాటిని జరగక మునిపే చెప్తూ వస్తున్నా. జరిగినప్పుడు నేను ఆకస్మికంగా జరిగించాలని నేను నిర్ణయించుకున్నా కాబట్టి సంభవించేవి. ఎస్ ఆర్ నో? దీన్ని డిమనాలజీలో ఒక మాట చెప్తాడు చూడండి. డిమనాలజీ, రిలీజియస్ రెల్మ్ 53-0609A. ఇప్పుడు
అది ఓపెన్ చేసే లోపల ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి పట్ల ఆ అల్టిమేట్ చిత్తం ఏదైతే ఉందో, ఉత్తమమైన సర్వోత్తమైన చిత్తం ఉందో, ఆ చిత్తం నెరవేర్పు జరిగించేంత బడ వరకు కూడా మధ్యలో ఇతడు ఎన్ని రాంగ్ డిసిషన్స్ తీసుకున్నా కూడా దేవుడు అంటాడు ఏమని, అభిషిక్తుడు నేను చంప, అభిషిక్తుడు నేను ముట్ట. ఎందుకు? దేవుడి యొక్క ఆ అల్టిమేట్ గోల్ని కనుక ఇది నిజంగానే ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆ అభిషేకించబడిన వారిని నిర్మూలన చేయబడుట అనేటువంటిది ఆ సర్వోత్తమమైన చిత్తాన్ని కనుక మార్పు చెందించేటట్లుగా ఉంటే అభిషేక్తుని ముట్టడు. అతను ఎన్ని తప్పిదాలు చేసినా సరే వరములు పిలుపులు పశ్చాత్తపడకుండా ఇచ్చేవి కదా అని చెప్పి వదిలేస్తాడు. దీన్నే కదా మనం గురువు మళ్ళీ చూసినటువంటి సిద్ధాంతం కూడా అదే. ఇప్పుడు గోధుమలు ఎందుకు చంపడు? గోధుమలు ఇప్పుడే తీసేస్తే గోధుమల యొక్క సర్వోత్తమమైనటువంటి చిత్తం ఏదైతే ప్రణాళిక ఉందో అది మార్పు చెందుతుందని నేను గోధుమలు ముట్టట్లే. వాటి గురుగులు ముడతలే, వాటి గురుగులు అంటట్లేదా? గురుగులే అంటున్నా. అవి ఉపయోగపడతాయా? ఉపయోగపడవు. వాటిని ఇష్టమా? ఇష్టం లేదు. కానీ అయినా భరించాలి. ఎందుకొరకు? గోధుమల యొక్క ఆ అల్టిమేట్ విల్, ఆ సర్వోత్తమైన చిత్తం మార్పు చెందకుండా ఉండే కొరకు ఇవి అనుమతించబడుతున్నాయి. అట్లాగే కొంతమంది సేవలు అంతే. పడినా తప్పిదాలు చేసినా సేవలు నడుస్తాయి, సంఘాలు నడుస్తాయి, ఆత్మలు వస్తాయి, రక్షించబడతాయి. దేని కొరకు? అనేకుల యొక్క ఆ సర్వోత్తమమైన చిత్తం పరిపూర్ణం కావడం కొరకు. ఇక్కడ అభిషిక్తులైన వారిని దేవుడు ఇంకా ముట్టడు అక్కడ. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటా. లేకపోతే దావీదు గుహలను చంపేవాడు. ఎస్ సార్ నో, దావీదు చంపాలని ఎప్పుడో గుహలో చంపేసేవాడు. ఎవరిని? సౌల్ని. అంటాడు అభిషేక్తుని ముట్ట అంటాడు. చంపొచ్చులని కూడా ఎంత ధైర్యం అండి అభిషేక్తుని ముట్టడానికి అంటాడు మళ్ళీ. ఎస్ సార్ నో, ఆ సర్వోత్తమమైన చిత్తమును కనుక ఏదైనా ప్రభావితం చెందించే నిర్ణయం అయిందా షేక్ చేసేస్తాడు దేవుడు ప్రపంచాన్ని. ఇప్పుడు నీ జీవితంలో ఏం చదవాలనుకుంటున్నావు? ఏదైనా చదువు, పనికి మళ్ళీ ఎంత చదివినా కోటి విద్యలు తిండికి వస్తుంది తప్ప దేని పనికి రావు. అవి కరెక్టే కదా? ఎంతైనా అంతే. మొన్న మధ్యలో మా సిస్టర్కి ఇట్లాగే కడుపులో సంథింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు దానికి సర్జరీ కోసం తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళారు. బాగుంది, ఇంత మంచిగా అనుకున్నా. ఇంతకీ ఈ హాస్పిటల్ ఎవరన్నా అంటే హాస్పిటల్ దాదాపుగా 50-53 డాక్టర్లు ఉంటారట. ఇంతకీ దానిపైన ఓనర్ ఎవరంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ అంట. ఇది నాకు మల్లారెడ్డి స్టోరీ గుర్తొచ్చింది. ఇంటి ముందుకు వచ్చి పాలమ్మ పాలు అనుకునేవాడికి నమస్తే సార్ పెట్టాలి. ఎవడు? 6 సంవత్సరాలు కష్టపడి చదివిన డాక్టర్లు. ఎసార్నో ఇక్కడ ఇదేదో మనుషుల యొక్క పోరాటాలు ఆరాటాలు తప్ప లాస్ట్కి ఎట్ ద ఎండ్ దునియామే ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో, నేను చెప్పే లోకానుసారంగా ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో, ఎవడు 10 మంది సహాయం చేస్తాడో వానికే గౌరవాలు, చదువునోనికి కాదు. ఎసార్నో బాగా చదువునోడు ఎప్పుడు కూడా చదువురాడు పెట్టి ఉద్యోగ కంపెనీల కింద పనిచేయాలి. కరెక్టే కదా? అది అంతే. అది ఎప్పటికీ సాగుతుంది. చదువుల గురించి కాదు. చదువు గురించి నువ్వు నిర్ణయం తీసుకున్నావు, అది నీ సర్వోత్తమైన చిత్తం పైన ఎలాంటి ప్రభావం చూపుతలేదనుకో నీ స్వతంత్రతకు అప్పచెప్పేస్తాడు. కానీ ఇక్కడ కూడా నేను పరిపూర్ణమైన చిత్తం గుండా నడవాలని ఆశపడుతున్నావా? ఇప్పుడు నువ్వేం చేయాలా? ఆస్క్, ప్రార్థనలు అడగాల. అయ్యా నాకు మేలైన దాన్ని నేను ఎన్నుకున్నట్లుగా నాకు కనపరచు. సెకండ్ బెస్ట్, థర్డ్ బెస్ట్ వద్దు. ఎందుకంటే ఫస్ట్లోనే ప్రభుతో పాటు ఏలోడో కావాల్సిన శ్రమలు ఖచ్చితంగా నిర్ణయించబడ్డాయి ఆల్రెడీ. దాంట్లో కూడా శ్రమలు ఉన్నాయి. ఇక నువ్వు సెకండ్ బెస్ట్కి వచ్చావా ఇంకెక్కువైతే, థర్డ్ బెస్ట్కి వచ్చావా అయ్యే కనబడితే, ఫోర్త్ బెస్ట్కి వచ్చావా నాయన ఇక అది సాగు తప్పి కన్నులొట్ట పోయినట్టు భక్తిలో. ఇక ప్రాణం తప్పించుకొని పోయి కన్ను పోయి లాస్ట్కి భక్తిలో బతికి ఏదో అట్ట మూల కూర్చున్నట్టు ఉంటుంది. ఇక మీకు అర్థమవుతుంది నేను చెప్పే భాష. ఇది దేవుడి చిత్తంలో ఒక్కొక్క మెట్టు చూస్తూ పోయేది. కొన్ని చోట్ల స్వతంత్రత నిర్ణయాలు తీసుకున్నాము, పొరపాటు జరిగాయి, తప్పిదాలు దొరలాయి, దేవుడు ప్రక్షాళన కృప చూపాడు, మళ్ళీ కాపాడాడు. కానీ ఎక్కడెక్కడైతే రక్షణ సంబంధమైన విషయాల్లో మార్పులు జరగనైనదో అక్కడ దేవుడు మాత్రము అగ్ని జ్వాలలాగా చూసేసాడు. అక్కడ అత్యధిక కోపాన్ని ప్రదర్శిస్తాడు ఆయన. అక్కడ మిగిలినవన్నీ కూడా పెద్దగా అయ్యా సాల్వేషన్తో పోలిస్తే ఇవన్నీ చాలా చిన్న విషయాలే, మైనర్ అంటాడు దేవుడు ప్రవక్త. ఎస్ఆర్నో మైనర్ విషయాలు, అది మేజర్ డాక్ట్రిన్, ఇది మైనర్ డాక్ట్రిన్స్ అంటాడు. ఇప్పుడు ఇక్కడ దేవుడి యొక్క ప్రవక్త అడిగి చెప్పాడు ఏమని? ఇప్పుడు
ఆ సర్వోత్తమమైన ఉత్తమైన చిత్తాన్ని కనుక మార్పు చెందించకుండా ఉండే నిర్ణయాలలో మనకు స్వతంత్రత ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు చర్చికి గేటు కట్టాలా, ఆ మూలకు కడదామా, ఈ మూలకు కడదామా, మధ్యలో కడదామా? అటు కడితే పోటు ఉంటుందిగా, వాస్తు పోటు. బల్లె పోటు పడవాలి మీకు, వాస్తు పోటు అనే వాళ్ళందరికీ. వాస్తు సండే నాడు ప్రార్థన పొద్దున్న, మధ్యాహ్నం వరకు, సాయంత్రం ఎప్పుడు పెట్టుకుందాం? ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఇవ్వబడిన ఆజ్ఞ రూపంగా చూస్తే సండే ప్రార్థన అనేది సర్వోత్తమమైన చిత్తం. కరెక్టేనా? కానీ ఏ సమయం అనేటువంటిది అక్కడ ఉండేటువంటి విశ్వాసుల యొక్క ఉద్దేశాలలో ప్రభు దగ్గర మొరపెట్టుకొని, ప్రభు దగ్గర విచారణ చేసుకొని మేలైన దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయడం మన పని. ఎస్ఆర్నో? మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఫైనల్గా దేవుడు ఇచ్చే కమాండ్మెంట్ని, దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ పరిపూర్ణ చిత్తాన్ని మాత్రం ఖచ్చితంగా మనం పట్టుకోవాల్సిందే. కరెక్టేనా? తర్వాత ఏదైతే స్వతంత్రత అనబడుతున్నటువంటి ఈ పరిధి ఉందో, ఈ పరిధిలో మాత్రమే పర్ఫెక్టివ్ పర్మిసివ్ విల్ ఉంటుంది. ఇప్పుడు బిలాము నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఆడు దుష్టుడు అనుకోవద్దు, ఆడు ఆది నుంచి దుష్టుడే. మీరు వింటున్నారా? దేవుడి యొక్క సర్వజ్ఞానమైనటువంటి భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి చూస్తుంటే ఆడు ముందు నుంచే లేడు అక్కడ. ఎస్ ఆర్ నో? ముందు నుంచి అక్కడ లేడు. ముందు నుంచే ఆ రాజ్యంలోనికి నిర్ణయించబడిన వాడు కాదైనా. ఎస్ ఆర్ నో? అందుకే ఈ పరిధిలో ఉన్న వాటి గురించి మాత్రము మేలైన శ్రేష్టమైనటువంటి పనుల కొరకు ఏం చేయాలా? అడగాల. ఎస్ ఆర్ నో? ఆస్క్, ప్రార్థనలో అడగాల. తర్వాత ఇప్పుడు డిమోలాజీలోకి రండి. దేవుడు కలిగిన చిత్తాన్ని బయలుపరచంగా చెప్తున్న మార్గాలు చూడండి. 97వ పేరాలో చూడండి. అంటే నోటీస్, గమనించండి. దేవుడి యొద్ద నుంచి సంగతులను కనిపెట్టడానికి 3 మార్గాలు ఉన్నాయి. ఒకప్పుడు దేవుడి యొద్ద నుంచి ఏదైనా ఒక సంగతి కనిపెట్టాలంటే చెయ్యాలా వద్దా, ఉండాలా వద్దా, అనాలా వద్దా, ముందుకు సాగాలా వద్దా, యుద్ధం వైపు అడుగులు వేయాలా వద్దా, ఏం చేయమంటావు ప్రభు అని కనుగొనటంలో ఎప్పుడు కూడా 3 మార్గాలు ఉండేవి. ఒకటి, మొదటిది ప్రవక్త, రెండవది కళ, మూడవది ఉరిము తుమ్మిము. మనందరికీ తెలుసు, దాన్ని ఇప్పుడు ఓపెన్గా మనం మాట్లాడుకునే సమయం లేదు. కానీ ఉరిము తుమ్మిము ఈ రోజున వాక్యమే. కరెక్టేనా? ఈ రోజున వాక్యమే ఉరిము తుమ్మిముగా దేవుడు పెట్టాడు. మొదటిది ప్రవక్త, 2 కళలు, 3 ఉరిము తుమ్మిము. ఈ రోజుకి అలాగే ఉంటుందా? మార్పు ఏమైనా జరిగిందా? ఈ రోజుకి ప్రవక్తలు ఉన్నారు, యుగానికి ఒక ప్రవక్త ఉన్నాడు. ఎస్ఆర్నో? ఈరోజు ఉరిము తుమ్మిము ఉందా? వాక్య రూపంలో ఉంది. ఈ రోజున కూడా కళలో మాట్లాడుతానన్నాడా? అంత్యదినమున నేను మీ యవ్వనస్తులను నా ఆత్మ కుమ్మరిస్తా, వారికి నేను కళల ద్వారాను దర్శనాల ద్వారాను వారిని సంధిస్తానని చెప్పాడు. ఈరోజు కళలు ఉన్నాయా? ఉన్నాయి. అల్టిమేట్గా ఖచ్చితంగా ఉన్నాయి. దేవుడి చిత్తాన్ని ఇప్పుడు కనిపెట్టాలంటే ప్రవక్త వర్తమానం గుండాను, కరెక్టేనా? 2 కళల గుండాను, 3 వాక్యం గుండాను ఖచ్చితంగా కనిపెట్టాలా. మళ్ళీ దీనిలో అడుగు పెడుతున్నప్పుడు మళ్ళీ దీనిలో సబ్ డివిజన్స్ ఉంటాయి. అయ్యా అమ్మా జాగ్రత్త. ఇప్పుడు ఇదంతా దేని కనుక కనిపెట్టడానికి, చిత్తాన్ని కనిపెట్టడానికి. కరెక్టేనా? మొదటిది ప్రాఫిట్, 2 అది ప్రవక్త, కళలు, వాక్యం. అంతేగా? ఎస్ఆర్నో? మళ్ళీ ప్రవక్త దగ్గరకు వచ్చారనుకోండి, హ్యూమన్ సైడ్, గాడ్ సైడ్ అని ఉంటుంది. మళ్ళీ వింటున్నారా? ఎస్ఆర్నో? దీంట్లో మనుష్యుని భాగం హ్యూమన్ పార్ట్, మళ్ళీ గాడ్స్ పార్ట్. దీన్ని కొంచెం వివరించవచ్చు, చాలా సమయం పడుతుంది. కానీ తర్వాత డ్రీమ్స్లో కూడా నువ్వు అనేది ఒకటి, దయ్యం ఇచ్చేది ఒకటి, దేవుడు ఇచ్చేది ఒకటి. ఎస్ఆర్నో? చాలా మంది అబ్బాయి అయితే దేవుడు చిత్తం, అమ్మాయి అయితే ఖతర్నాక్ అన్నారు. గుగ్గి పాలేరు చాలామంది. ఎక్కడ చూశారు? మళ్ళీ కాలంలో చూసిందే.
నా మాట గ్రహించగలుగుతున్నారు అనుకుంటా. ఎక్కడో చిత్తాన్ని పరిపూర్ణమైన వాక్యాన్ని కూడా కనిపెట్టడంలో మెలకువలు కావాలా. ఎస్ సార్. వాక్య విషయంలో కూడా ఏం తెలుస్తుంది? వాక్య విషయంలో కూడా ఏదైతే సార్వత్రికమైన చట్టాలు ఉంటాయో అవి ఖచ్చితంగా వాక్యం కూడా బయలుపరచబడతాయి. కరెక్టేనా? వ్యక్తిగతమైన చట్టాలు ఏవైతే దేవుని యొక్క చిత్తం ఉంటుందో దీన్ని మాత్రం వ్యక్తిగతంగానే పొందుకోవాలి. ఎస్ సార్. ఇప్పుడు సార్వత్రికంగా కలిగి ఉన్న విషయాలు వేరు, కానీ వ్యక్తిగతంగా ఎలా కనిపెడతారు? వ్యక్తిగతంగా దీనిలో కనిపెట్టడానికి కొన్ని పద్ధతులు ప్రవక్త పాటించినాడు. ఆయన 3వ విడుపును గురించి ప్రవక్త దేవుని దగ్గర విచారణ చేస్తుండగా, ఇక నేను చనిపోయే గడియ దగ్గర పడిందేమో అనుకొని ప్రార్థన చేస్తూ గదిలో ఒంటరిగా ఉండి ఏడుస్తుండగా రోమా 9:26 ఓపెన్ అయింది. ఎస్ సార్. ఏం చూపించింది అది? సియోనులో నేను మూలవాతిని స్థాపించింది, అది అనేకులకు అడ్డుబండగా నిలిచాను అని కనబడే లేఖనం చూడగానే అది ఆయన 3వ విడుపును గురించిన సంగతి నాకు అర్థమైంది. ఆ లేఖనం సార్వత్రికంగా అనేకులకు సార్వత్రిక చిత్తాన్ని బయలుపరిచినా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్న ప్రవక్త గారికి మాత్రం అది వ్యక్తిగత స్థాయిలో కనబడింది. ఏ సార్నో ఇట్లాగా ప్రవక్త చర్చికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు 2 వ్యక్తులు లేచి భాషలో మాట్లాడుతున్నారు. కుడివైపు వైపులో ఇద్దరు భాషల్లో మాట్లాడుతుంటే ఇద్దరిపైన పరిశుద్ధాత్మ కుమ్మరించబడిందా? అబ్సల్యూట్లీ. కానీ 2 వ్యక్తిగత జీవితాలపైన ఇద్దరికి అవగాహన ఉన్నది. ఒకరేమో ఒక భార్య కలిగి ఉన్నాడు, మరొకడేమో బహుభార్య తత్వాన్ని కలిగి ఉండి అడ్డమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. ఇద్దరిపైన పరిశుద్ధాత్మ వరం కుమ్మరించబడి భాషలో మాట్లాడుతున్నారు. దేవుని దగ్గర అయ్యా ఇది ఏంటయ్యా అని తను వ్యక్తిగతంగా గుహల్లోనో మిల్లు అనుకుంటా మిల్లులోనో గృహంలో ఉండగా ప్రార్థన చేస్తుండగా దేవుడు ఒక లేఖనాన్ని తెరిచి దేవుడు నీతిమంతులపైన అనీతిమంతులపైన ఇరువురిపైన కూడా వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు. సార్నో పొలంలో మంచి చెట్లపైన చెడ్డ చెట్లపైన ఎలాగో వర్షం కుమ్మరించబడుతున్న లేఖనంతో మాట్లాడు. ఈ లేఖనము సార్వత్రికంగా మాట్లాడుతున్న దానికి వ్యక్తిగతంగా మాట్లాడుతున్న దానికి వ్యత్యాసాన్ని కనిపెట్టడానికి చాలా ప్రత్యక్షత కావాలి. ఇవన్నీ కూడా చిత్తమును కనిపెట్టడంలోనే చాలా సంక్లిష్టమైన పద్ధతులు. అంత ఈజీగా చిత్తం దొరికితే బాగానే ఉండు. ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ మంచిగా గమనించండి. ఇప్పుడు నేను ఊరు వెళ్ళాలనుకుంటున్నా, నాతో పాటు జోయల్ వస్తాడు, మన రుతికి వస్తానన్నాడు. నేను ప్రార్థన చేసిన, ప్రభువా బయలుపరిచిన నాన్న. పడుకున్న కళ వచ్చింది. కళలో నేను కారెక్కుతున్నట్టు వెనకాల రుతిక్ గడు నవ్వుతున్నట్టు వచ్చింది. తెల్లారేసరికి నేను ఏమనుకోవాలా? అయ్యో మీరు రెస్పాండ్ అవుతలేరు, చాలా మోకరించండి. మీరు రెస్పాండ్ అవ్వకపోతే మోకరించేసేయండి. ఇక ఇప్పుడు ఆ కళ ద్వారా నేను ఏం గ్రహించాలా? నీకే వచ్చింది ఆ కళ, ఏం చేస్తావు? ఎవరు చిత్త ప్రకారం గ్రహిస్తావు అంటే ఏది దేవుడి చిత్తము? జోయలా రుతిక? ఓకే, చలో ఇదే కళను ఒకసారి బైబిల్లో ఉన్న కళలన్నిటి గురించి మనం వివరించే ప్రయత్నం చేద్దాం రండి. బైబిల్లో ఏ కళ అయినా సరే అక్షరార్థంగా పడ్డదా? అంటే నా భాష మీకు అర్థమైంది అనుకుంటా. 95% డ్రీమ్స్ అన్నీ కూడా అక్షరార్థంగా పడవు. కరెక్టేనా? దర్శనమైనా సరే మోస్ట్లీ కళలైనా సరే అక్షరార్థంగా పడవు. ఎందుకు ఈరోజు చాలా అక్షరార్థంగా పడుతున్నాయి? మనల్ని బాగా ఎదిగారా? దేవుడు పేపర్ బాగా లీక్ చేశాడా? అంటే నాకు ఎందుకో తెలియదు, డౌట్ వస్తుంది. అంటే మనం నిజంగానే ఆ సబ్కాన్షియస్ లెవెల్లో డీపర్ లెవెల్లోకి తాగగలడని నేర్చుకుంటామా? అంటే ఏమో అర్థం కాలేదు నాకు. అంటే ప్రవక్తలు సైతం డీకోడింగ్ లాంగ్వేజ్లో చూసిన వాళ్ళు ఈ రోజున మనం అక్షరార్థమైన సంగతులు కూడా చూడగలుగుతున్నామంటే వావ్, అబ్సల్యూట్లీ కరెక్టేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కల పడింది. కళలో వృత్తిగత చచ్చిపోయినట్టు అలా మెడిచినట్టు కలబడ్డది. తెల్లలేసాక నేను ఏమనాలా? ఏం చెప్తా వాడికి? అయ్యా అంతేనా? జాగ్రత్తగా ఉండని చెప్తా. అది బండి వెళ్తుండే వచ్చింది. మళ్ళా అది ఏం చేస్తాడు? బండి ముట్టడిగా సైకిల్ వెళ్ళుడో నడుచుకుని వెళ్ళుడో చేస్తాడా? అంతే కదా. ఎందుకో మరి కళలు చూసే విధానము, సూచనలు చూసే విధానము ప్రజలు కొంచెం మెచ్యూర్ అవ్వాలి దీంట్లో. నేను దాన్ని ఎలా చూస్తే చెప్పనా? బహుశా వీడు ఈ లోకం దృష్టిలో చచ్చిపోబోతున్నాడేమో, కొత్తగా జన్మించబోతున్నాడేమో కాకూడదా? లేదా భక్తిలో నడుచున్న వీడు దేవునికి దూరం జరుగుటే మరణం ప్రవక్త అన్నాడు, ఆ మరణం కావచ్చు, లేదా భౌతిక మరణం కూడా కావచ్చు, మూడిట్లో ఏదైనా అవ్వచ్చు. కానీ మనకి ఇప్పుడు అక్షరార్థమైన పక్షం తగులుతుంది. కరెక్టా?
అర్థమైందా మీకు? అక్షరార్థమైంది ఫస్ట్ తగులుతుంది. ఏమని? చచ్చిపోయి అంతే కథ అయిపోయినావు నువ్వు డడ్డు. అరే వాడు ఈ లోకం దృష్టిలో చచ్చిపోయి కొత్తగా జన్మించాడేమో అదవచ్చు, లేదా దేవుడు దూరం అయిపోయి ఆత్మీయమైన మరణం అనుకోవచ్చు, లేదా భౌతికంగా కూడా అవచ్చు, గుడికి లేదని అవ్వచ్చు. కానీ చిత్తాన్ని కనిపెట్టడానికి దేవుడు ఏదో విధంగా సంధించాడు. కానీ నాకు చిత్తాన్ని కనుక్కునే మర్మం నాకు తెలియకపోవడం వల్ల నేను అక్షరార్థమైన సంగతులపైన అడుగులు వేసి ఇప్పుడు పడిపడ్డా. ఎస్ఆర్నో? ఎందుకు దేవుడి చిత్తాన్ని కనిపెట్టడంలో కూడా మనుషులకు సాధ్యపడకే ఈ 3 మార్గాల దగ్గర కూర్చున్న వాళ్ళు. ప్రవక్త అవసరమయ్యేవాడు, కరెక్ట్? ఉరిముత్తిమం అవసరమయ్యేది, కళ అవసరమయ్యేది. కళల్లో కూడా ఎట్లా కనబడతాయి? ఒక ఆయన ఇట్లాగే కలగన్నాడు. ఏమైంది? 11 పనులు ఇటు పక్క తిరిగి నమస్కారం చేస్తూ ఉన్నాయి. అంటే ఇదేంది? ఎప్పుడన్నా పొలంకి వెళ్తుంటే గాలికి 11 రెమ్మలు ఇచ్చి కింద పడితే కాదు కదా? ఏందా 11 పనులు? అరే నక్షత్రాలు సూర్యచంద్రాలు కూడా అంటే తల్లిదండ్రులు. సరే ఒక విషయం చెప్తాను. ఇప్పుడు కళలో మీ కుడి భుజం మీద బల్లి పడ్డది, నెత్తి మీద పడ్డది. ఇప్పుడు దాని అర్థమైంది? చాలా మంది అట్లాగే చూస్తారు. ఎస్ సార్. ఎందుకో దేవుడు తన పరిపూర్ణ చిత్తాన్ని మీరు యెషయా గ్రంథంలో చూపినట్టుగా జరగబో వాటిని నేను బయలుపరుస్తూనే ఉన్నానని ఆయన పాటల ద్వారా, మాటల ద్వారా, కాపరి ద్వారా, అంటే వాక్యం ద్వారా, వాక్య వర్తమానం ద్వారా, మీకు వ్యక్తిగతంగా లేఖనాల ద్వారా, అనేక కళల ద్వారా, దర్శనాల ద్వారా అనేక రీతిలో మీతో మాట్లాడుతున్నాడు. ప్రకృతి ద్వారా కూడా మాట్లాడుతున్నాడు. కానీ గ్రహించుటకు ఆయన చిత్తంను కనిపెట్టగలిగే హృదయము మరణం దగ్గర లేక విఫలమయ్యాం మనం. ఆయన మాట్లాడు ఏ లోపము చేయలేదయ్యా. ఆయన ఆ రోజు మాట్లాడి ఈ రోజు మాట్లాడుతాడు. నిన్న నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మనతో మనల్ని కనిపెట్టుకుంది, మనల్ని పుట్టించింది, మనల్ని ఇంత బాగా కాపాడుతుంది. దేని కొరకంటే మనతో మాట్లాడి మనల్ని ఆయన రాజ్యంలోకి తీసుకెళ్ళడానికే. ఇప్పుడు ఆయన తన చిత్తాన్ని మనకు బయలుపరిస్తే మనమే కదా ఆయన చిత్త ప్రకారం నడిచి ఆయన సంతోషపెట్టగలిగేది. కానీ సమస్య ఏంటంటే ఆ చిత్తమును కనిపెట్టుటలో జ్ఞానం పరిపక్వత లేక పొరపాటు పడుతున్న వారి సంఖ్య ఎక్కువ. అనేకులు పొరపాటు పడుతూనే ఉన్నారు నిజంగానే. కొంతమందికి ఇట్లా రీసెంట్గా నేను యూట్యూబ్లో వీడియో చూశాను. పెద్ద పాస్టర్ వచ్చింది ముంగట. ఆమె చెప్పింది నాకు దర్శనం వచ్చింది, పరలోకపు దర్శనం అన్నది. నేను సాధారణంగా ఈ లేడీ పాస్టర్ వీడియోలు చూడ ఎందుకు వెనకాల కొద్ది యానిమేషన్ బాగా కనబడి చూసా కాసేపు. మొత్తం ఇట్లా ప్రజలందరూ నీళ్ళలో కొట్టుకొని పోతుర్రు. ఏంది నీళ్ళు ఎక్కడ నీళ్ళు ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుందా ఆ పారుతున్న నీటికి ఎదురుగా నడుచుకుంటూ పోతా ఉంది ఈమె. అంటే ఈమె రియల్గా నడుస్తుంది, వెనకాల యానిమేషన్ బొమ్మలు నడుస్తున్నాయి. పోతుంటే అది ఇట్లా ఎక్కి లాస్ట్ కొండ ఎక్కింది, గుహ ఎక్కింది. గుహలో ఒక ఆయన అని ఏడుతున్నాడు. అది ఇర్మియా అంట. అంటే ఇర్మియా కన్నీటి ప్రార్థనలో నుంచి నువ్వు అనేకులను కాపాడబోతున్నావు అని దేవుడు చూపించాడని చెప్పి ఆమె దర్శనానికి దాదాపు 2-3 వేల మంది సభ్యులు ఒక్కసారి జమ అయిపోయారు సంఘంలో. ఆమెను దేవుడు సేవకురాలుగా వాడుకుంటాడని ఫిక్స్ అయిపోయారు. కళ వచ్చింది, కానీ కళను తీసుకెళ్ళి ప్రవక్త దగ్గర కానీ వాక్యం దగ్గర కానీ దాన్ని వ్యాలిడేట్ చేయడంలో ఫెయిల్ అయిపోయారు. ఎస్ సార్. దేవుడి చిత్తము కనిపెట్టబడ్డప్పుడు కూడా ఇట్లాగే జరుగుద్ది. కరెక్టేనా? ఒక ఆయనకి దేవుడి చిత్తం బయలుపరచబడ్డది, అయినా సరే దేవుడి మీద అపనమ్మకం లేదు, కానీ తన మీద తనకు నమ్మకం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యా అలాంటి నేను వాడుకుంటావయ్యా, నువ్వు ఇచ్చావు సూచన, ఇంకొకటి ఇస్తా, ఈసారి దీనిలో పడకుండా బయట పడాలా. మీరు వింటున్నారా? ఇవన్నీ ఏంటి? ఆయన చిత్తమును కన్ఫర్మ్ చేసుకోవడానికే. కరెక్టేనా? ఆయన చిత్తాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి భిన్నమైనటువంటి కోణాల గుండా, దశల గుండా ఆ చిత్తమును కన్ఫర్మ్ చేసుకున్నట్లు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి పెట్టారు. కరెక్టేనా? ఈ చిత్తమును కనిపెట్టడం అంత సామాన్యమైన విషయం కాదయ్యో. సంవత్సరాలు పట్టొచ్చు దేవుడి కృప లేకపోతే. దీని గురించి ప్రవక్త ఒక మాట చూపిస్తా చూడండి మీకు. (61-1015) క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే వర్తమానంలో 183వ పేరు చూడండి. 183కు పైగా ఒక క్వశ్చన్ ఉంటుంది. సమయం
ఒక్క నిమిషం బేట. హౌ యు ఫీల్ ద బెస్ట్ వే టు ఫైండ్ ద లార్డ్స్ విల్ ఇన్ సమ్ ఇంపార్టెంట్ మ్యాటర్స్. చాలా ప్రాముఖ్యమైన సంగతులలో, ప్రాముఖ్యమైన చాలా ప్రాముఖ్యమైన ఉద్దేశాలలో దేవుడి చిత్తాన్ని ఎలా కనిపెట్టాలి అని ఓ వ్యక్తి ప్రవక్త గారిని అడిగారు. అప్పుడు దానికి ఆయన చెప్తాడు చూడండి. నా ఇప్పుడు నేను నమ్మను, దీని కొనసాగింపుగా నేను ఏమైనా పొందగలుగుతానో నన్ను చూడనివ్వండి. దేవుడి యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాలు, ప్రాముఖ్యమైన సంగతుల్లో కనిపెట్టడం ఎలా అన్న సంగతిని గురించి అడిగి ఉండవచ్చు. నన్ను నీకు ఇలాగ చెప్పనివ్వు నా ప్రియ సహోదరుడా. ప్రేయర్. అరే మళ్ళీ లాస్ట్కి తీసుకొచ్చి ప్రార్థన అంటాడు ఆయన. అంతేనా? మొత్తం జీవితం అంతా అల్ల కల్లుల వైపు ఏం చేయాలి మాకు అర్థం కావట్లేదు, ఏం చేయమంటావయ్యా అని పాస్టర్ దగ్గరకు వస్తే పాస్టర్ ఏమంటాడు? పోయేటప్పుడు గేట్ దగ్గర ఈ మాత్రం మాకు తెలియదా, వీడికి వచ్చినప్పుడు ఇదే ఈనాలా అనుకుంటారు. అంతేనా? సాధారణంగా అంతే. నువ్వేమో నీ సమస్యను 2 గంటలు ఎక్స్ప్లెయిన్ చేసావు, పాస్టర్ 10 సెకండ్లు నరికేశాడు. ప్రార్థన చేయండి అమ్మా అన్నాడు ఆయన. అంతేనా? అంటే ఈ మాత్రం మాకు తెలీదా? అన్నిటికీ ప్రార్థన అంటారేంటి? అన్నింటినీ వాక్యంతో చూస్తారేంటి? అన్నిటికీ దేవుడు వాక్యం అంటారేంటి? ఎస్ సార్, భిన్నమైనటువంటి కోణాలు. కానీ ప్రవక్త అంటాడు, అయ్యా ప్రాముఖ్యమైన సంగతులలో మనము కనుగొనుటకు ప్రార్థనే ఉత్తమమైన మార్గము. కరెక్టేనా? ప్రార్థన ఉత్తమమైన మార్గము. కానీ ఆ ప్రార్థనలో వచ్చిన దాన్ని కూడా, అయ్యా ఈ ప్రార్థనలు కానీ ఈ ప్రార్థన ఉపవాసాల్లో వచ్చేదాన్ని కూడా మళ్ళీ జాగ్రత్త పడాలంటాడు ఆయన. ఎందుకంటే యేసు ప్రభువు 40 రాత్రింబగళ్ళు ప్రార్థన ఉపవాసాలున్న తర్వాత ఫస్ట్ ఆయన ఎదుర్కొన్నది ఎవరు? సాతానుగాడే. మరణమే క్రీస్తు అనేటువంటి దుర్బోధ ప్రారంభమైంది కూడా ఇట్టాగే 40 రాత్రింబగళ్ళు ఉపవాసం చేసిన ద్వారానే. ఎస్ఆర్లో అందుకే ప్రార్థనే అంతిమం అనుకుంటారు. మళ్ళీ ప్రార్థనకుండా కూడా మళ్ళీ కొన్ని షరతులు పెట్టబడుతున్నాయి చిత్తాన్ని కనిపెట్టడంలో. ఎస్ఆర్లో ఆమేన్. ఇంకొంచెం ముందుకు చదవండి, ఆయన చెప్తున్న మాటను మనం పూర్తిగా చదువుదాం. నా ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఒక అద్భుతమైన సంగతి చూడండి. మీ దగ్గర ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉందనుకోండి, నేనైతే ఎలా చేస్తానో చూడండి. నేను దీనిని ప్రభు యొద్దకు తీసుకెళ్తాను. అదే ప్రభు యొద్దకు తీసుకెళ్లడమే నా యొక్క ప్రాముఖ్యమైనటువంటి బలమై ఉన్నది. నేను ప్రభువు పైన కనిపెట్టుకుని ఎదురు చూస్తా దేవుడు ఏమి చెప్పనై ఉన్నాడు అన్న సంగతి గురించి. నేను కేవలము మరో కొటేషన్ ఏమంటో తెలుసా? మెనీ పీపుల్ నీల్ డౌన్, దే డోంట్ ప్రే, దే జస్ట్ సే వాట్ దే వాంట్ టు సే అని అంటాడు. చాలా మంది దేవుడి దగ్గర చిత్తాన్ని కనిపెడదామన్న ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని పెట్టుకొని ప్రభువుకి ఏమేం చేయాలో చెప్తారు. తమ ఉద్దేశాలు టకటకటక చెప్పేసి ఆపేస్తారు, కానీ ప్రభు దగ్గర కనిపెట్టరు, ఎదురు చూడరు అంటాడు ఆయన. తర్వాత నేను అడిగేటప్పుడు మాత్రము ఆ అడుగుతున్న విషయం పైన ఇది న్యూట్రల్ అంటే మధ్యస్థానాన్ని, సమతాస్థితిని నేను కలిగి ఉంటాను. అంటే అది చెయ్యాలా వద్దా అని ఏది అనుకోను నేను. నా మాట వింటున్నారా? మంచిగా విన్నారా? ఇది ప్రవక్త చెప్పినటువంటి అతిపెద్ద సూత్రము. ఆయన పాటించినవే మన జీవితంలో మనం ఫెయిల్ అయింది కూడా అదే. ఎస్ఆర్నో ఇప్పుడు వాడు నాతో పాటు రావాలా, నేను ఫిక్స్ అయిపోయినా, వాడు ప్రార్థన చేసుకోరా అని చెప్పిన. ఆడికి ఇష్టం లేదు, ఆడికి ఇష్టం లేదు. ప్రార్థన చేసేటప్పుడు ఇష్టం లేకుండా ప్రార్థన చేసిండు, ఆడికి ఇష్టం లేని సమాధానమే వస్తుంది. ఎస్ఆర్నో కానీ దేవుడు ప్రవక్త ఏమంటాడంటే, మనం ఒక విషయాన్ని అడుగుతున్నప్పుడు ఆయన అవునంటే అవునని, కాదంటే కాదని అనడానికి, చేయడానికి, 2 వైపులా సాగడానికి అనుకూలమైన పరిస్థితుల్లో సమానంగా మధ్యలో నిలబడి అడిగితేనే ఆయన పరిపూర్ణమైన చిత్తం బయటపడుతుంది. నీ వ్యక్తిగత అభిప్రాయాన్ని పెట్టుకొని, నీకు మిదరపు ద్వారా చెప్పిన, మనము ఏదైనా ఒక విషయం పైన మొగ్గు చూపుతున్నా మనం తెలుసుకోవాలంటే కాయిన్ వేసుకోమని చెప్పిన, గుర్తుందా?
కాయిన్ వేసినప్పుడు ఇప్పుడు నార్మల్గా బ్యాటింగ్ కావాలా బౌలింగ్ కావాలన్నప్పుడు నీ మనసులో కనుక ఏం కావాలి బెటర్ నీకు? కాసేపు ఊరికి అట్లా సెలెక్ట్ చేయి, బ్యాటింగా బౌలింగా? బ్యాటింగ్. హెడ్స్ అయితే బ్యాటింగ్, టైల్ అయితే బౌలింగ్. పైకి వేసిన పైన ఉన్నప్పుడు ఏది పడాలి ఆశిస్తావు? అయితే నీకు రాదు అంటే వాడు దేవుడు చెప్పినటువంటి ఆ షరతుల కింద ఉన్నటువంటి ప్రార్థన చేస్తలేడు. అక్కడ ఎలా ఉండాలంటే న్యూట్రల్ పొజిషన్ ఉండాలి. ఏమని? హెడ్ పడితే హెడ్ అంట, టైల్ పడితే టైల్ అంట. నా వ్యక్తిగత అభిప్రాయాలకు ఎలాంటి స్థానం ఇవ్వను, కానీ మన జీవితాలు వెనక్కి తిరిగి చూసుకొని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకున్న ప్రతిసారి 90% మన వ్యక్తిగత అభిప్రాయాల ఇష్టాలకి మన అవకాశాన్ని ఇచ్చాము. ప్రభు చిత్తాన్ని ఎప్పుడు గంగలు గలిపేశాం. ఎవ్రీ టైం బద్దలైన వివాహాల పరిస్థితి అంతే, నేటికి సమతుల్యం లేనటువంటి కుటుంబాల పరిస్థితి అంతే, ఆర్థిక పరిస్థితులు అతలకుతలమైన కుటుంబాల పరిస్థితి అంతే, వ్యక్తిగతంగా భక్తులు ఎదగలేని వారి పరిస్థితి అంతే. వ్యక్తిగత అభిప్రాయాలకు అధిక స్థానాన్ని ఇచ్చి మేము ప్రార్థన చేసినాం, మేము ఎప్పటితో చేస్తున్నాం అని చెప్తూ వచ్చారు, కానీ లేఖనాల ప్రకారంగా ప్రవక్త చేసిన మార్గం గుండా చేసిన వారు ఒక్కరు లేరు. అక్కడ ఎలా ఉండాలంటే దేవుడు ఒకవేళ చెయ్యి అన్నాడా, చేయుటలో నీకు మరణాపాయం కనబడ్డా సరే ప్రభువు చూపించి దానిపైన విశ్వాసం కలిగి ఉండి చచ్చిపోవడానికి సిద్ధపడాలా. అట్లా చేస్తేనే అద్భుతాలను మార్చి చూపించగలుగుతాడు ఆయన, తన పరిపూర్ణ చిత్తాన్ని నెరవేర్పు జరిగించగలుగుతాడు. కానీ ఎట్లా అంటే అక్కడ చేస్తున్నప్పుడు ఆయన అవునంటే అవును దిశగా, కాదంటే కాదు దిశగా నేను అడుగులేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాను అన్న చోట మాత్రమే తన పరిపూర్ణ చిత్తాన్ని బయలుపరుస్తాడు ఆయన. వ్యక్తిగత అభిప్రాయాలకు అవకాశం ఉండద్దు. నువ్వు వ్యక్తిగత అభిప్రాయాలకు అవకాశం ఉన్న చోట నువ్వు అడగడం వేస్ట్. ప్రార్థనలో మీరు గ్రహించగలుగుతున్నారా? ప్రవక్త ఒక చోట అంటాడు, ఏమని తెలుసా? నేను చూపిస్తాను. ఆయన ఏమంటాడంటే, మీరు ప్రభువుని ఏదైనా అడిగిన తర్వాత ఆయన చూపించిన కార్యమును కనుక మీరు చేయకపోతే మీరు ప్రభువు పట్ల విశ్వాసం కలిగి ఉండనట్లే. ఏదైతే చూపించబడిన కార్యముందో దాని కొనసాగింపులో అది లేకపోతే అసలు మొదటగా మీరు ఆ కార్యాన్ని విశ్వసించిన వారిగా మీరు లేరు అన్నాడు ఆయన. దేవుణ్ణే మనం విశ్వసించలేదని చెబుతున్నట్టుగా చూపుతున్నాడు ఆయన. ఇవన్నీ మన భావోద్వేగాలు, మన వ్యక్తిగత అభిప్రాయాలు, మన లోక మర్యాదలు, తల్లిదండ్రుల పోకడలు, వీటికి మొగ్గు చూపిన వారమే కానీ మధ్యలో నిలబడి అయ్యా నువ్వు కుడివైపు వెళ్ళమంటే వెళ్తా, అక్కడ నా మరణం ఉందా, చచ్చిపోతా నేను అక్కడ, నువ్వు వెళ్ళమంటే వెళ్ళిపోతా. ఎడం వైపు వెళ్ళమంటావా, అక్కడ గుంతలు పడేస్తారా, నువ్వు చూపిస్తే వెళ్ళిపోతా, పడేసినా సరే నన్ను. అక్కడే పరిపూర్ణ చిత్తాలు ప్రాముఖ్యమైన ఉద్దేశాలు బయటపడతాయి. తర్వాత చూడని అంటాడు, I wait upon the Lord and see what he says, and I just let myself neutral to it. Don't take either sides and say, now heavenly Father. నేను ఇటువైపున కానీ అటువైపున కానీ ఏ నిర్ణయం తీసుకోను, అవునని అనుకోను, కాదని అనుకోను. నా హృదయంలో అవునని ఎంత అనిపించినా సరే నేను అనను, కాదని ఎంత అనిపించినా సరే నేను అనను. నేను నువ్వన్న దాన్ని నేను అవునంటే అన్న చోట మాత్రమే ప్రభు చిత్తం బయటపడుతుంది. తర్వాత ఎందుకంటే ఈ రోజున నా విషయాల్లో కూడా చాలాసార్లు ఈ ఒకవేళ ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి అయితే నేను దర్శనం కోసం ఎదురు చూస్తా. ఇంకో చోట కూడా ప్రవక్త ఏమంటాడంటే, కొంతమందికి కొన్ని కార్యాలపైన విశ్వాసాలు కనబడతాయి. మంచిగా వినాలా? కొంతమందికి వర్తమానం చదువుతుంటే వర్తమానం ద్వారా దేవుడు మాట్లాడతాడని, ఆ వర్తమానం ద్వారా ఎక్కడన్నా మాట్లాడతాడేమోనని దాని మీద వారికి జరుగుతున్న సంధించే విధానాన్ని బట్టి ఎక్కువ విశ్వాసాన్ని కలిగి ఉంటారు. కొంతమంది కళల పైన కలిగి ఉంటారు, కొంతమంది ఇలా వాక్యం చదవడంలో, కొంతమంది వర్తమానాలు వినడంలో. ప్రవక్త గారు ఒక చోట ఏమంటారంటే, ఐ మోస్ట్లీ హైలీ డిపెండ్ మై ఫెయిత్ ఆన్ మై విజన్స్ అన్నాడు ఆయన. నా మాట జాగ్రత్త, నా దర్శనాలపైన నేను ఎక్కువగా విశ్వాసాన్ని ఆధారం చేసుకున్నాను, ఎందుకంటే అవి ఎన్నడూ కూడా నన్ను ఫెయిల్ చేయలేదు అని చెప్పాడు. తర్వాత చూడండి, కానీ కొంతమందికి చూడండి ఆయన అన్నాడు, ఐ వెయిట్ ఆన్ విజన్స్. నేను దర్శనం పైన ఎదురు చూస్తాను, కానీ ప్రజలందరికీ దేవుడు దర్శనాలు ఇవ్వడుగా, అందరితో దర్శనాలు కూడా మాట్లాడుగా. తర్వాత కాబట్టి నువ్వు కూడా దర్శనం మీద ఆధారపడు అని నేను మీకు సలహా ఇవ్వను, ఎందుకంటే ఒక్కొక్కరితో దేవుడు ఒక్కొక్కరితో మాట్లాడతాడు. ఎస్ సార్ నో? కరెక్టేనా? నపుంసకుడితో దేవుడు ఎలా మాట్లాడాడు? ఓ ప్రవక్తను పంపించి మాట్లాడాడు. ఎస్ సార్ నో? నువ్వు చదువుతున్న దాన్ని నువ్వు గ్రహించితివా? ఎస్ సార్ నో? పౌలు గారితో ఎలా మాట్లాడాడు? వెలుగు రూపంలో మాట్లాడుతూ వచ్చినాడు. ఫిలిప్పు లాంటి దగ్గరికేమో ఆయన నేరుగా వెళ్ళి మాట్లాడినాడు. ఒక్కొక్కరితో ఒక్కరిలా మాట్లాడతాడు ఆయన. ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ ఇండివిజువల్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ విత్ గాడ్. దేవునితో మాట్లాడే విధానం వ్యక్తిగతంగా ఉంటుంది. మీరు కూడా ప్రవక్తలాగే చేయండి అని చెప్పడానికి వీల్లేదు. తర్వాత చూడండి, ఎందుకంటే
కొంతమందికి మాత్రమే దర్శనాలు వస్తాయి, మరికొంతమందికి మరికొన్ని విధాలుగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నీవైతే వేరే దేని కూడా కనిపెడతావు, నేను దాన్ని కూడా కనిపెట్టలేను. నీవు దేవుని సేవించు విధానంలోనే నువ్వు ఏదైతే చేయలేవో నేను దాన్ని చేయగలుగుతాను, నేనైతే చేయగలుగుతాను నువ్వు దాన్ని చేయలేవు. ఒక్కొక్కలా చేస్తూ ముందుకెళ్తారు. మన అందరితో ఒకేలాగా దేవుడు చేయడు, ఒక్కొక్కరితో ఒక్కోలాగా చేస్తాడు. కొంతమందికి ఆత్మలోనే బలమైన ప్రేరేపణ ద్వారా మాట్లాడతాడు, కొంతమందికి కళల ద్వారా, కొంతమందికి దర్శనాల ద్వారా, కొంతమందికి వాక్యం ద్వారా, కొంతమంది వర్తమానం ద్వారా, కొంతమందికి వినే బోధ ద్వారా, కొంతమంది నీతిమంతుడు పరిశుద్ధులు అనబడుతున్న వ్యక్తుల సలహాల ద్వారా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా మాట్లాడతాడు ఆయన. ఈసారి తర్వాత ఒకవేళ నేను నీ స్థానంలో ఉండి ఉంటే, ఒకవేళ నాకు దర్శనములు ఏవి రాకపోతే, నేను అప్పుడు దేవుడి పైన ఆధారపడి ఎదురు చూస్తూ నేను ఈ మాట పలుకుతాను, ఏమని? ప్రభువా, ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు బయలుపరచుము అని నేను అడిగి వెయిట్ చేస్తా. అండ్ దెన్ అప్పుడు నీవు ఏ విధంగా నడిపించబడతావో చేయబడుటకు ఇంకొంత కాలం ఎదురు చూడుము, ఇంకొంత కాలం ఎదురు చూస్తూ ఉండుము. అప్పుడు చూడు ఏ మార్గము దిశగా, ఏ వైపుగా నేను ఆత్మ నడిపించుచున్నదో, ఏ దిశగా నీకు ఆత్మ చెప్పుచున్నదో, అప్పుడు తండ్రి ఇప్పుడు నా హృదయంలో ఇట్ డజంట్, నీకు తెలుసు తండ్రి నా హృదయంలో ఇది అవుననా కాదనా, కుడనా ఎడమనా, అనాలనా అనకూడదనా, వెళ్ళాలనా వినద్దనా, దీనిపైన నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. కానీ నువ్వేం చేయాలనుకుంటున్నావో అదే నేను చేస్తానని చెప్పాలా. నా మాట మీకు అర్థమైందా? ఇప్పటికీ గడిచిన కాలం అంతట్లో మనకు నచ్చిన దిశగా అడుగులు వేస్తూ అడిగాము, ప్రార్థనలు కనిపెట్టామని ప్రభు మీద బలాత్కారంగా నిర్ణయాలు తీసుకొని దేవుడిపై రుద్దిన సందర్భాలు లేకపోలే. ఇలా వేళ మనకు నచ్చిందే చేసాం. మన లాస్ట్కి ప్రభువుకి ఇచ్చినటువంటి చిత్తము ఆ అధికారం లేవి లేదు, నచ్చిందే చేసుకుంటూ వచ్చాము. మనకు బలంగా అనిపించిందో తోచుకుంటూ వచ్చిందో ముందు తీసుకెళ్ళాము. కానీ ఆయన ఎటు వెళ్ళిపోవాలి అంతే. ఈసారి తర్వాత కొన్నిసార్లు మీటింగ్స్ విషయంలో కూడా నేను అలాగే చేస్తూ ఉంటాను. అప్పుడు నేను ఈ దిశలో కానీ ఆ దిశలో కానీ నడిపించబోటే ఆత్మచేతన బలంగానే లాగబడతాను. అప్పుడు నేను అలాగే చేస్తాను. అయ్యా ఆయన ఏమన్నాడు, సాధారణంగా దర్శనం కోసం చూస్తాడు, దర్శనం రాలే, అప్పుడు ఇంకొంత కాలం ఎదురు చూసి ఆత్మ నడిపి ఎటు దిశగా ఉన్నట్టు చేస్తూ ఉన్నాడు. అంతేనా? ఈసారి ఇప్పుడు ప్రవక్త ఏమన్నాడంటే, ఒక చోట దేవుడి దగ్గర నుంచి సమాధానం రాలేదనుకో, ఎన్ని మార్గాల గుండా చూసినా రాలేదనుకో, అప్పుడు దేవుడి యొక్క ప్రవక్త ఏమన్నాడంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ఫెయిత్ మూవ్ అలాంగ్ విత్ హోప్ అన్నాడు ఆయన. విశ్వాసానికి బదులుగా నిరీక్షణతో ముందుకు సాగన్నాడు. దీనిని చూపుతూ కీర్తన గ్రంథము చూడండి. సరే దాన్ని అట్లా ఉంచండి. ఈ 108 పేర కూడా చదివేద్దాం, చదివేసాక ముందుకు సాగుదాం. దీన్ని ఫినిష్ చేసేస్తే మరోవైపు అడుగులే చాలా అంశాలు, ఇంకా చాలా సంగతులు ఉన్నవి. అండ్ ఐ బిలీవ్ దిస్ మై ఫ్రెండ్స్, as Paul was in the New Testament in the days gone by, గడిచిన దినాల్లో నూతన నిబంధనల పౌలు గారు రాసినట్టుగా, he was between two straits which way he should go. పౌలు గారు కూడా నూతన నిబంధనలో 2 మార్గాల దగ్గర పెట్టబడి ఎటు దిశకెళ్ళాలో తెలియకుండా ఉన్నాడు ఆయన. అప్పుడు అతడు తప్పుడు మార్గం వైపు అడుగులేయడం మొదలుపెట్టాడు. ఆయన వెంటనే అక్కడ మాసిదోనియా వైపు వెళ్ళబడడానికి ఆ పిలుపు ఇవ్వబడింది. ఒకవేళ నువ్వు తీసుకున్న నిర్ణయము దేవుడి కోసమే తీసుకుంటే కనుక, నువ్వు చేయగలిగినటువంటి మేలైన దాన్ని నువ్వు చేయగలిగితే, అప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా సరిచేస్తాడు. ఒకవేళ అక్కడ పొరపాటు ఉన్నా, నువ్వు తప్పుగా వెళ్తున్నావన్న మాట దిశలో చూస్తూ తప్పు చేయబడకుండా జాగ్రత్త పడు. కానీ నువ్వు చేసేది మాత్రం దేవుడి కొరకు చేస్తూ ఆ దిశగా ముందుకెళ్తుంటే ఆ మార్గంలో పొరపాటున దేవుడు సరిచేస్తాడు. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అన్నబోతున్నారు. ఇవన్నీ దేవుడి చిత్తంలోనే చాలా కాంప్లికేటెడ్ విషయాలు ఇవన్నీ కూడా. ఆయన అంటాడు, దేవుడి చిత్తాన్ని కనబడలే, 2 మార్గాలు ఉన్నాయి, ఓ తప్పుడు మార్గాన్ని ఎన్నుకున్నావు, ఆ మార్గాన్ని ఎందుకు అనుకున్నావు? దేవుడి కోసం ఎన్నుకున్నావు.
నీ ఏ ఉద్దేశం కోసం, నీ సొంత లాభం కోసము, నీ సొంత ఉద్దేశము, పేరు ప్రఖ్యాతులు, కీర్తి కోసం కాకుండా ఆయన కోసమే, ఆయన నామానికి ఘనత ఉండడం కోసం నేను చేశాను. అక్కడ నా మరణం దాచి ఉంచినా సరే ఆయన కోసం చేసినప్పుడు దేవుడు ప్రవక్త అంటాడు, అలాగూ చేసినప్పుడు దేవుడు నేను సరిచేస్తాడు. ఒకవేళ నా మార్గంలో తప్పిదమేమున్నా సరే నిన్ను సరిచేస్తూ తీసుకొస్తాడు అన్నాడు ఆయన. ఇవన్నీ కూడా విశ్వాసి భవిష్యత్ దినాల్లో రాబోతున్నటువంటి గడియల్లో ఎలాగో దేవుడి చిత్తంలో దేవుని సంతోషపెట్టినటువంటి నిర్ణయాత్మకమైన విషయాలు తీసుకోవాలనే సంగతి చూపించడానికే మర్మమైన చిత్తాన్ని బయలుపెట్టాడు ఆయన. ఇప్పుడు నా ఉద్దేశము నా కొరకు కాకుండా ప్రభు చిత్తం కొరకు నేను చేయించుండగా ఒకవేళ ఆ దిశలో పొరపాటే ఉంటే కనుక ఖచ్చితంగా దాన్ని సరిచేస్తాడు. ఆ పొరపాటు కంటే పైగా తన కృపను కుమ్మరింపజేసి దాన్ని సరిగా చేస్తాడు ఆయన. దేవుని ప్రవక్త అన్నాడు, సమ్ టైమ్స్ నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళి నేను కలిసినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు నాకు తప్పుగానే అనిపించింది, కానీ వెళ్ళొచ్చిన కొంత కాలానికి అది మేలుగా నా కంటికి వచ్చింది అన్నాడు ఆయన. చిత్తం అలాగైనా కనబడుతుంది. దేవుడి చిత్తము అది ఎలా ఉంటుందంటే కొన్ని చోట్ల షరతులతోనూ కొన్ని చోట్ల కంపల్సివ్ ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది, ఆయన కోసం చేసినప్పుడు ఆయన ఆబ్లిగేట్ అవుతున్నాడు. ఏమవుతున్నాడు, తాను నేను సరి చేయడానికి ఆయన ఒత్తిడికి గురై ఖచ్చితంగా సరి చేయవలసిందే. ప్రవక్త అంటాడు కదా, హీ హైస్ టు డూ ఇట్ బికాస్ హీఈస్ గాడ్ అన్నట్టుగా ఆయన కోసం చేసిన కార్యాల్లో ఆయనే సరిచేసి తన చిత్తాన్ని ప్రకారంగా మనల్ని సరైన మార్గంలో పెడతాడు ఆయన. కరెక్టేనా? ఇట్లాగూ దేవుడి చిత్తాన్ని పరిపూర్ణంగా ఎరిగిన వారు మాత్రమే ఎక్కడెక్కడ తమ ప్రాణాలు అడ్డం పెట్టాలో అక్కడ పెట్టారు, పోదని తెలిసే పెట్టారు. ఎస్ సార్ నో. ఎక్కడెక్కడ దేవుడి దగ్గర నిలబడాలో, ఎక్కడైతే దేవుడు ఇప్పుడు మోషే ఇలా చంపేస్తా అన్నప్పుడు అడ్డం నిలబడ్డాడు. పడ్డా? పడ్డాడు. దేవుడు కాపాడా? కాపాడాడు. మరికొన్ని చోట్ల మోషే నువ్వులే ఈ భూమిని తరచి మింగేస్తా అన్నాడు. అవి అడ్డొచ్చిండా? రాలే. ఎందుకంటే తెలుసు ఇప్పుడు అడ్డొస్తే నన్ను కూడా మింగేస్తాడు, ఎందుకు వచ్చిన బాధ అది పరిపూర్ణ చిత్తం ఇది, చలో చలో అని పక్కన కూర్చున్నాడు. మింగాల్సిన వాళ్ళు మింగేసింది. ఎందుకు కొన్ని చోట్ల వచ్చాడు, ఎందుకు కొన్ని చోట్ల రాలేదంటే ప్రభు యొక్క మనస్సు నెరిగి ఆయన చిత్తములో నిజంగానే వెనక్కి తీసుకోదగిన సంగతులు ఉన్నవా లేదా ఖచ్చితంగా చేస్తాడా అన్న మర్మాన్ని ఎరిగిన వారే ఆ సంగతులు చేయగలిగారు. అలాంటి ఆలోచన విధానం కావాలి, ఆ పరిపక్వత స్థాయి రాగలగాల. మన వ్యక్తిగతంగా లేదనుకోండి, దేవుడి సహాయాన్ని తీసుకోవాలా, స్థానికంగా కాపురంటే కాపురితో సంభాషించాలా, అది ఉద్యోగ వ్యాపార చదువులు అన్ని విషయాలలో అయ్యా ఇది చేయదగిందా కాదా, ప్రయాణ విషయంలో చేయదగిందా కాదా, అన్ని జనుల ఆచరణలు ఎలా వద్దా అడిగి చేయాలా. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకొని కింద మీద పడుతుంటే మళ్ళీ పాపదోష కారణం అయిపోయి దానికి తగ్గట్టుగా జీతాన్ని పొందుకోవడం తప్ప పెద్దగా మనకు దొరికేదేమీ లేదు. ఇస్తారనో చలో గాడ్ బ్లెస్ యు దీవించిన గాక. మిగిలిన సంగతుల్ని దేవుడు అనుగ్రహించిన కొద్ది మనము తర్వాత దినాల్లో మాట్లాడుకుందాం. అయ్యా గ్రహించగలుగుతున్నారా? సీకింగ్ అండ్ రిసీవింగ్ ఈజ్ ఎ రెవల్యూషన్. కోరుకొనుట పొందుకొనుట ప్రత్యక్షత ఉన్నది. ఇది ఖచ్చితంగా ప్రత్యక్షత మీద నడిచే సంగతే. ఇది జ్ఞానయుక్తంగా పొందుకునేది కాదు, ప్రత్యక్షతలో వీటన్నిటి గ్రహించగలగాల. మంచిది, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు మోషేష్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రత్యక్షతనే తండ్రి ప్రభువా, ఇదిగో దేవా ఇదిగో నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. నాయన మా మధ్యలో వచ్చిన విధానం బట్టి నీకు కృతజ్ఞత వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాను ప్రభా. పరిపూర్ణమైనటువంటి చిత్తమును తండ్రి ప్రభా జరిగించినప్పుడు ప్రభా ఇదిగో ఎలాగో నడవవలెనో, ఏ విధంగా తండ్రి ప్రభా మన నాయన మెసులుకొనవలెనో తండ్రి ప్రభా, ఈ యొక్క చిత్తం ఏ విధంగా మా పట్ల నెరవేరుతుందో ప్రభా, మీరు చేసే తప్పిదాలను తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా మన నాయన మాకు తెలియజేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నీ యొక్క పరిపూర్ణమైనటువంటి చిత్తమును తండ్రి ప్రభా కనుగొనడంలో తండ్రి ప్రభా ముందున్నటువంటి దైవజనుడు ప్రతి దైవజనుడు యొక్క తండ్రి ప్రభా ఇదిగో ఉదాహరణతో తండ్రి ప్రభా మేము చూసి ఉంటున్నాం ప్రభా. ఇదిగో మా జీవితాల్లో తండ్రి ప్రభా మీ చిత్తం నమ్ము తండ్రి ప్రభా విరోధంగా వివరించిన పరిస్థితులన్నింటి బట్టి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తాను అయ్యా, మమ్మల్ని మన్నించవలసిందిగా ప్రార్థిస్తాను అయ్యా. నీ పరిపూర్ణమైనటువంటి చిత్తము తండ్రి ప్రభువా ఇదిగో మేము అడుగున్నది పొందుకునేది ప్రభా నీ ప్రత్యక్షత గుండా పొందుకునే భాగ్యమును మాకు అనుగ్రహించవలసిందిగా అవును తండ్రి ప్రభా. కొన్ని సందర్భాల్లో ప్రభా ఇదిగో తండ్రి ప్రభా మేము తప్పైనటువంటి నిర్ణయాలు నీ కోసం తీసుకున్నప్పటికీ నాయన నీ మహోన్నతమైనటువంటి కృప చేత నీ ప్రేమ చేత తండ్రి ప్రభువా ఇదిగో మమ్మల్ని సరిచేస్తున్న విధానం బట్టి నీ మార్గములను తెలియజేసిన విధానం బట్టి నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము.
ఆమేన్, ఆమేన్. నీ కృపచేతను బట్టి ఆయన నీ యొక్క ప్రత్యక్షతను బట్టి అయా నీ వాక్కులను బట్టి తండ్రి ప్రభువా నీకు కృతజ్ఞత వందనాలు స్తోత్రం ఆమేన్, ఆమేన్. వాక్కులన్నీ కూడా తండ్రి ప్రభువా మా అందరిలో తండ్రి ప్రభా కార్యరూపం తెచ్చి ప్రభువా నాయన మీ యొక్క చిత్తంలో మేము తండ్రి ప్రభువా ముందుకు కొనసాగించే బాధ్యత మా అందరికి అనుగ్రహింపజేయవలసింది తండ్రి ప్రభా. ఎన్నికలేనటువంటి మా పైన తండ్రి ప్రభువా ఈ అపారమైనటువంటి కృపను తండ్రి ప్రభువా విస్తరింపజేస్తున్న రీతిని బట్టి నీకు స్తోత్రం. మా పైన కురిపించినటువంటి తండ్రి ప్రభువా ఈ యొక్క వర్షమును బట్టి నీకు స్తోత్రం ఇచ్చింది ప్రభువా. మా జీవితాలు తండ్రి ప్రభువా నాయన కార్యరూపం ధరించి ప్రభువా దాని పరిపూర్ణమైనటువంటి చిత్తంలో ప్రభువా ముందుకు కొనసాగించే భాగ్యం అందరికీ కలుగజేయమని వాక్యం మాలో ఫలింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, కోరుకొనుటయు పొందుకొనుటయు ఖచ్చితమైనటువంటి ప్రత్యక్షత అయి ఉండగా ఆ ప్రత్యక్షత నీ చిత్తమనే మర్మమును గురించి గ్రహించుటై ఉండగా నీ కృపచేత ఆ మర్మమును పూర్తిగా గ్రహించగలిగేటువంటి ప్రత్యక్షతను నీ ప్రేమైన పిల్లలుగా మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాము. దాని వలన నాయనను మా పట్ల కలిగి ఉన్నటువంటి నీ చిత్తము దిగో నేను నెరవేర్పు జరిగించుకునేదనయు అది తప్పిపోదని నువ్వు చెప్పుచున్న దాన్ని ఎవడును మార్చలేడు. కానీ ఎక్కడైతే మీరు మాకు స్వతంత్రతనిచ్చి ఉన్నారో, ఎక్కడెక్కడైతే ప్రభువ మాకంటూ నిర్ణయాలు తీసుకున్నటలో ఆ పరిధిలో ప్రభువ మేము నీ పరిపూర్ణమైన చిత్తమును మాత్రమే దానిలో ఉన్నతమైన దాన్ని, ఉత్తమమైన దాన్ని, మేము మేలైన దాన్ని చేపట్టుట కొరకై మేము అడుగుటలోను కానీ తట్టుటలో కానీ నిజంగానే నీ కోసం ప్రభు మొరపెట్టుటలో ఎక్కడ కూడా లోపం లేకుండా చేయుటలో నిజంగా మేమందరం నీ చిత్తానుసారంగా నడిచే భాగ్యం మాకు దయచేయండి. ఇది మా ఎదుగుదలలోను, పిల్లల పెంపకాలలోను, పిల్లలను కనడంలోను, వారి విద్యా విషయాలలోనేమి, వారి వివాహాల విషయాల్లోనేమి, ఉద్యోగాల విషయాల్లోనేమి, స్థలాల విషయాల్లో, పొలాల విషయాల్లో, సంపాదన విషయాల్లో, నాయన నివాసం ఉండవలసినటువంటి చోటు విషయాల్లోనేమి, అన్ని విషయాల్లో బంధువులతో కలిగి ఉండవలసినటువంటి బంధుత్వ సంబంధాల విషయాల్లోనేమి, ప్రతి ఒక్కరితో సాంగత్య సంబంధమైన విషయాలన్నిటిలో కూడా ప్రతి దాంట్లో నీ చిత్తం ఏమైనదో కనిపెడుతూ నీ పరిపూర్ణ చిత్తానికి మాత్రమే మేము అందరము కూడా లోబడుతూ నాయన నాకు ఉన్నతమైనటువంటి ఆ అల్టిమేట్, ఆ ఉన్నతమైనటువంటి ఆ చిత్తం వైపుగా మేమందరం అనుకూలమైన స్థితిలో త్వరగా మలచబడే భాగ్యం మాకు దయచేయమని తిరిగి నీ ప్రేమైన పిల్లలు తమ గృహాల కొరకే ప్రభు ప్రయాణం చేయబోచుండగా మీరే మీ యొక్క ఆత్మను తోడుగా ఉంచి ఎలాంటి ఇరుకు ఇబ్బంది సమస్య లేకుండా కాపాడమని నీ చిత్తమును బట్టి రేపు మేము చేయబోతున్నటువంటి హైదరాబాద్ ప్రయాణంలోనేమి, రాకపోకల్లోనూ, ఇక్కడ అక్కడ జరగబోతున్న ఆరాధనల్లో కూడా నీ చిత్తానుసారంగా నీ ప్రియమైన పిల్లలతో మీరు ఉద్దేశించిన సంగతులు మీరు మాట్లాడమని, మమ్మల్ని మీరు వాడుకోమని, సమస్తమని నామ ఘనతార్థమై జరిగింప చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును.